ఒక నవ్వు నవ్వుతాడు. అందువల్ల అది ఒక స్టైల్. బ్రో ఇంత గ్యాప్స్ ఏంది బ్రో, ఏం కావాలి? అరే మాట్లాడరా మాట్లాడరా, అరే మాట్లాడరా. వెల్కమ్ రాగమయూర్ గారు. హాయ్ హాయ్ హాయ్. నీ పేరేమి? ఇప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీ అన్న క్వశ్చన్స్ అడుగుతారు. ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి వెరీ స్ట్రెస్ఫుల్. చూసే ఇండస్ట్రీలో సగం తెలిసిన నాకే ఒక అసలు కంప్లీట్గా ఇలా ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చింది. డార్క్ సైడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ చూపించారు. మంత్స్ వేస్ట్ చేస్తారు, ఒకేసారి వచ్చి 5 సినిమాలు రిలీజ్ చేస్తారు. లెట్స్ వాడికి ఉండే బడ్జెట్ ఎంత? లెట్స్ ఒక 1000 రూపీస్ పర్ మంత్ ఎగ్జాంపుల్. వాడు ఈ సినిమాకి పెట్టాలా, ఆ సినిమాకి పెట్టాలా? షారుఖ్ ఖాన్, పవన్ కళ్యాణ్, ఆ కల్ట్స్కి నేను ఎంత కల్టో తెలుసు. మిగతా వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉన్నా నాకు సీయింగ్ హిమ్ ఫర్ 2 hours ఆన్ బిగ్ స్క్రీన్ ఈజ్ అ బిగ్ డీల్ ఫర్ మీ. మీరు ఓజీ తీయండి, ఉస్తాద్ తీయండి, నేను అదే లెవెల్లో వస్తాయి, అదే లెవెల్లో ఎంజాయ్ చేస్తా. ఇంకా మళ్ళీ ఓజీ 2 అనౌన్స్మెంట్కి మళ్ళీ సీజన్ లేచేది లేదు. మా వాడే గొప్ప యాక్టర్, మీ వాడు దేనికి పనికిరాడు. అంటే నువ్వు హీరో, నువ్వు ఎంతైనా పొగుడుకో, లవ్ చేసుకో. బేసికలీ యూ కెన్ నెవర్ సపరేట్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ మీ. అంటే పవన్ కళ్యాణ్ గొప్ప అని చెప్పిన అసలు దేనికి లైక్ భయపడ ట్వీట్ పెట్టుకో, నువ్వు నేనే కొట్లాడుకుంటున్నాం. లైక్ వి షుడ్ స్టాప్ ఇట్. బట్ మీరు ఇవ్వాల్సిందే ఆ ఇంటర్వ్యూ. మీకు నచ్చకపోయినా కూర్చొని ఇవ్వాల్సిందే. మనోడు ట్రిగర్ అయ్యాడు. ఓకే నేను లేచిపోనా. లెట్స్ సే ఒక సినిమా రిలీజ్ అయింది, దానికి ఒక 100 పాజిటివ్ ట్వీట్స్ వచ్చాయి. హౌ మెనీ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ఫుట్ ఫాల్స్? సినిమా ఎలా అయినా ఉండనివ్వండి, సినిమా ఎవరు చూడరు అందులో. ఇది ట్వీట్ అయ్యండి, ఇది ట్వీట్ అయ్యండి, ఇది ట్వీట్ అయ్యండి. చాలా ట్విట్టర్ లో జరిగిన హైప్ కి అక్కడ సినిమాలో ఉన్న కంటెంట్ కి సంబంధం లేదని రియలైజ్ అయ్యారు విత్ ఫ్యూ మూవీస్. అంటాడు క్లైమాక్స్ వేరే, అక్కడ వెళ్ళి చూస్తే అదేముంటుంది. మీరు యాక్టింగ్ మనీ కోసం చేస్తున్నారా? కరెక్ట్ ఆన్సర్ చేయాలి దీనికి, లేకపోతే ఏమైనా నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ చేయొచ్చు. మీరు బ్యాన్ రాగమయూర్. బట్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్కి ఒక స్లాంగ్ నుంచి ఇంకొక స్లాంగ్కి వెళ్ళడానికి ఆ పాత క్యారెక్టర్లో స్లాంగ్ కొద్దిగా వచ్చేస్తూ ఉంటుంది. దట్ వాజ్ ఎ ఛాలెంజ్. స్లాంగ్ గెట్స్ ద బిలీవబిలిటీ. అలాగంతా ఏంటంటే నాకు ఇన్స్పైర్ చేసింది కొడ శ్రీనివాసరావు. కోరిక ఉండింది లైక్ ఆయనతో వర్క్ చేయాలి. బట్ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా వాజ్ డూయింగ్ సో మెనీ థింగ్స్. రైటింగ్, డైరెక్టింగ్, దట్ అన్ని ఒక. ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఉన్నారా? లేను, నేను కావాలని నా ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. నాకు సినిమాలు దట్ ఈస్ మై లైక్ గిల్టీ ప్లెజర్. సినిమాలు చూడడం, ఎంజాయ్ చేయడం నాకు చాలా. సినిమాలు ఉంటే చాలా నడిచిపోతుంది. ద మూవీస్ ఫర్ యూ పాడ్కాస్ట్. దిస్ ఇస్ నాట్ ఏ రెగ్యులర్ పాడ్కాస్ట్ అని చెప్పమన్నాడు. హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. గ్యాప్ గురించేగా నాకు అర్థమైంది. ఇది తీసుకోలేదు, వచ్చింది. ఫైనల్లీ ఏదైతే ఏంటి, ఒక సూపర్ రిలేటబుల్ ఫన్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసాము. అతనే కృషిపడే మనిషి, పవన్ కళ్యాణ్ కృషి నచ్చిన మనిషి, అతనే మన అనుమాన పక్షి. వెల్కమ్ రాగమయూర్ గారు. హాయ్ 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 మూవీస్ ఫర్ యూ అండ్ రాకేష్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, గ్రేట్. ఎలా అవుతుంది మీ అనుమాన పక్షి వర్కింగ్ ప్రాసెస్? అంటే అదే ఇప్పుడు ప్రమోషన్స్ స్టేజ్లో ఉన్నాము. సో యా, మొన్న టీజర్ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కొన్ని అనుమానాలు పోయే టీజర్ వరకు అయితే జనాలకి. సో గాట్ వెరీ యునానిమస్గా వచ్చింది యాక్చువల్లీ. ఓకే, మీకు ఎట్లా అనిపించింది టీజర్? నాకు చాలా బాగా నచ్చింది. బేసికల్లీ నాకు కొంచెం అనుమానం అనమాట. అదే వాడికి బాగా తెలుసు. ప్రతి దాంట్లో ఏ చెప్పినా నేను ఎక్కువ లుక్స్తో ఐ కుడ్ అంటే వచ్చినప్పుడు మనం ముగ్గురం కలిసాం. బట్ వాళ్ళిద్దరు మాడుతున్నారు, బట్ నువ్వు ఒక అట్లా అబ్జర్వ్ చేస్తున్నావు. నేను అదే టైప్ కాబట్టి ఐ కుడ్. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము వచ్చేటప్పుడు, నేను తనిష్క. స్టార్ట్ అయిన తర్వాత అంతా బాగానే నార్మల్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం పాడ్కాస్ట్ గురించి, అది ఇది అన్ని నార్మల్ టాక్స్. దగ్గరకు వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పాడు. అరే నిన్న ఒక మిస్టేక్ జరిగిందిరా, కొంచెం తేడాగా అనిపించింది అన్నాడు. ఏందిరా, ఏమైందిరా అంటే, నిన్న ఓవర్ వ్యూ పంపానురా. అవును. పంపిన తర్వాత రాగమయూర్తో చేయండి బ్రో పాడ్కాస్ట్ అన్నారంటే నాకేం అర్థం కాలేదురా. రాగమయూర్ ఏంటి, నేనేమైనా డిఫరెంట్ పర్సన్కి ఓవర్ వ్యూ పంపానా అని నేను ఫీల్ అయ్యాను కొద్దిసేపు. తర్వాత అదే బ్రో, నా పేరు రాగమయూర్, మీరు రాగమయూర్ అని రాశారు అని చెప్పి తనిష్క్ చెప్పాడు. ఫస్ట్ క్వశ్చన్ దాని గురించి మాట్లాడుకుందాం, మీ పేరు గురించి. అంటే బేసికలీ నాకు నా పేరు అంటే ఎక్కువ ఇష్టం. అడగండి. ఈ రాగ్ మథుర్ అని మనం నార్త్లో ఎక్కువ వింటాం, గుజరాత్ సైడ్ నార్త్లో. ఒక హిందీ ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే రాగ్ అంటే ఒక ట్యూన్, మధుర్ అంటే సారీ. సో నా పేరు రాగమయూర్. సో నన్ను రాగ్ మధుర్ అనుకుంటున్నాడు. మయూర్ అంటే
పీకాక్. యాహ్! పీకాక్ నుంచి వచ్చే ట్యూన్‌ని రాగ్ మయూర్ అంటారు. యాహ్! యాహ్! ఆ! కరెక్ట్. ఇది ఎవరు పెట్టారు మీకు ఈ పేరు? మా పేరెంట్స్ పెట్టారు. వేరే ఎవరు సజెస్ట్ చేసింది కాదు. సో, మా నాన్నగారు మ్యూజిక్ టీచర్ అనమాట. అక్కడి నుంచి రాగొచ్చినట్టుంది. మయూర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. బట్ వీళ్ళిద్దరు ఆలోచించుకొని పెట్టిన పేరది. సో, బేసికల్లీ ఇట్స్ అ వెరీ యూనిక్ నేమ్. మీ సర్కిల్స్‌లో ఎక్కడ వినుండరు. ఈదర్ మయూర్ వినుంటారు, లేపోతే రాగ్ వినుంటారు తప్పితే అంటే లైక్ అనురాగ్ అవును. అట్లా అట్లా వినుంటారు తప్పితే మయూర్ అయితే ఎక్కువ రాజస్థానీ వీళ్ళు అట్లా పెట్టుకుంటారు. బట్ ఈ రాగ్ మయూర్ అనేది మీ సర్కిల్స్‌లో ఎక్కడ వినుండరు. సో, చిన్నప్పటి నుంచి కొంచెం ఆహ్, లైక్ ఒకసారి అంటే లైక్ ఒకసారి నేను పరిచయమైతే హ్మ్. డెఫినెట్‌లీ పేరైతే గుర్తుండిపోతది. బికాజ్ డిఫరెంట్ ఇట్స్ నేమ్ ఇట్స్ ఎ కదా! యూనిక్ నేమ్ గదా! ఎందుకంటే అంటే ఒక కార్తిక్, ఒక ఒక సంతోష్, సంతోష్, ఒక రాకేష్. ఒక రాకేష్, ఒక శ్రీనివాస్ అట్లా మా తమ్ముడు కాకుండా పేరు శ్రీనివాస్. యాహ్! సో, అట్లా జస్ట్ కిడింగ్. సో, అట్లా గుర్తుండిపోతది బేసికల్లీ అవునవును. మోర్ ఫర్ థాట్. అంటే మంచి చేసినా, చెడు చేసినా గుర్తుండిపోతది పేరు. ఇంత డిఫరెంట్ నేమ్ గదా! ఎయిదర్ గుర్తుపెట్టుకుంటారు ఆర్ ఎల్స్ ఈజీగా మర్చిపోయే ఛాన్స్ రైట్. కూడా రైట్. ఉంటది. కరెక్ట్. అవునవును. అలా ఏదైనా సిట్యుయేషన్ ఉండిందా? సిట్యుయేషన్ గాదు గానీ, సో, పేరు కాస్త కష్టం అంటే ఒకలాంటి అన్‌ఫెమిలియర్ నేమ్ గాబట్టి మోస్ట్‌లీ ఐ యామ్ నోన్ త్రూ మై క్యారెక్టర్స్ ఈవెన్ టుడే. ఇదే మరడేష్ బాబు లేదా డెఫినైట్‌లీ. కిడకుల కౌశికో, షా అది శివరపల్లి శ్యామ్ సారు మోర్ బై దట్ దాన్ నేమ్. అంటే కొంతమంది డైరెక్ట్‌గా వస్తారు రాఘమేర్ అని. అంటే పేరు టక్కని గుర్తు రాకపోయినా క్యారెక్టర్‌తో క్యారెక్టర్ దే ఖచ్చితంగా గుర్తు. దే రీచ్ ఔట్ టు మీ. నార్మల్‌గా ఇంత కష్టపడి ఒక నోటబుల్ యాక్టర్ అయిన తర్వాత హ్మ్. మీకు ఇంటర్‌వ్యూస్, పాడ్‌కాస్ట్ వస్తాయి. అక్కడ బేసిక్‌గా ఏమడుగుతారు? మీ చైల్డ్‌హుడ్‌లో ఏమైంది? ఏం చేసేవాళ్ళు? హ్మ్. తర్వాత ఏ జాబ్ చేశారు? ఎందుకు యాక్టింగ్ చూస్ చేసుకున్నారు? హ్మ్. మీ జర్నీ ఏంటి? హ్మ్. ఇండస్ట్రీలో ఎలా స్ట్రగుల్ అవుతున్నారు? ఇప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీ అన్న క్వెషన్స్ అడుగుతారు. హ్మ్. బట్ తనిష్క్ మీకు ఫస్ట్ టైమ్ కాంటాక్ట్ అయినప్పుడు హ్మ్. మీరు అడిగారంట. లైక్ హ్మ్. చేస్తున్నాను బ్రదర్ అన్నీ చాలా పాడ్‌కాస్ట్‌లు చేశాను. ఒక 4, 5 చేశాను. హ్మ్. అన్నిట్లో ఇదే సీక్వెన్స్ ఉంది. వెళ్ళిన ప్రతి దగ్గర ఇదే చెప్తూ వస్తున్నాను. సో, కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తారా అంటే? అహా! సో, బేసికల్లీ నేను అన్నది ఏమనంటే, "అన్న పాడ్‌కాస్ట్ చేద్దామన్నా, అందరిలాగా ఉండదు. మనది అలాగుంటది. మనది సెపరేట్ ఉంటది" అంటారు. బట్ ఆల్మోస్ట్ 50-60% సేమ్ ఉంటాయి. లైక్ క్వెషన్స్ గానీ, ఇది గానీ. సో, అందుకనే ఏమన్నా ఆహ్, మనది అవును. మనది డెఫినెట్‌లీ. సేమ్ టెంప్లేటా? డిఫరెంటా? అని అడిగాను అంతే. సో, హ్మ్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ మీ పేరు గురించి మాత్రమే డిస్కషన్ అయింది కాబట్టి, హ్మ్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పాడ్‌కాస్ట్. నో ఈస్ ఫర్ యూ ఫ్లెక్స్ ఇప్పుడు. దిస్ ఈస్ నాట్ యువర్ రెగ్యులర్ పాడ్‌కాస్ట్. సో, యెస్. కొంచెం అక్కడ చెప్తే దిస్ మన ఈస్ నాట్ యువర్ రెగ్యులర్ పాడ్‌కాస్ట్ అని అనమన్నాడు. 'ద మూవీస్ ఫర్ యూ' పాడ్‌కాస్ట్. దిస్ ఈస్ నాట్ యువర్ రెగ్యులర్ పాడ్‌కాస్ట్ అని అనమన్నాడు. అండ్ 'ద ఎడిటింగ్ మూవీస్ ఫర్ యూ' కష్టమవుతుందని పాడ్‌కాస్ట్ అని చెప్పండి. ఏంటి? ద మూవీస్ 'ద మూవీస్ ఫర్ యూ' పాడ్‌కాస్ట్. ద మూవీస్ ఫర్ యూ పాడ్‌కాస్ట్. దిస్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ దిస్ ఈస్ నాట్ పాడ్‌కాస్ట్ ఎ రెగ్యులర్ అని పాడ్‌కాస్ట్ చెప్పమన్నాడు. అని చెప్పన్నాడు. సో, మీకు ఒక చిన్న ప్రామిస్ చేస్తున్నాను. యాహ్! డెఫినెట్‌లీ ఇదైతే రెగ్యులర్‌గా అయితే ఉండదు. రొటీన్‌గా అయితే ఉండదు. ఓకే. సో, స్టార్ట్ చేద్దామా? యాహ్! ప్రామిస్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్ బ్రో. చూద్దాం లెట్స్ సీ. అంతే అంటారా? యాహ్! ఇక్కడ కూడా అనుమాన పడుతున్నారు మీరైతే. క్యారెక్టర్‌లో ఉన్నారేమో అనిపిస్తుంది ఇంకా. నా క్యారెక్టరే అది. మీరు క్యారెక్టరే కదా! సో, నీలాగే ఇదిగో నువ్వు కూడా ఫస్ట్‌లో అది అనుమానం కాదు. అది అనుమానంగా మరి ఏదో ఆలోచిస్తున్నాను ఎలా చేయాలి? ఎలా చేయాలి అని. అచ్చా! నేను విన్నదేంటంటే మీరు సోషల్ మీడియా పోస్ట్‌లు అవి ఇవి ఏస్తారు. అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతారు గానీ, ఎక్కువ ఫాలో అవ్వరు. ఐ మీన్ ఆ కామెంట్స్ చూసుకుంటూ, ఆ ఆ! రీల్స్ చూసుకుంటూ కూర్చోరు ఆ! అని ఆ! ఏదో ఇంటర్వ్యూలోనో అవునవును. ఎక్కడో చూసినట్టు గుర్తు. అంటే మీమ్స్ లైక్ ఇప్పుడు ట్రెండింగ్ మీమ్స్ ఏమున్నాయి అస్సలు తెలీదు నాకు. హ్మ్. సో, ఎవరైనా అది జూసావారా అది మొన్న అంటే లైక్ ఆహ్, తెలీదు నాకు యాక్చువల్లీ. అందుకే మీ సినిమాలో గూడా ఎక్కువ ఈ ట్రెండింగ్ మీమ్స్ నుంచి టెంప్లేట్స్ తీసుకొని వాడేయడం, మీరేదో ఒక డైలాగ్ లాగా చెప్పేయడం దాన్ని అలాంటివి ఏమి ఎక్కువ కనిపించవు. సో, అది డైరెక్టర్ చేతిలో ఉంటది. ఏది చెప్పంటే అది చెప్తాము. బట్ యాహ్! సో ఫార్ చేసిన సినిమాల్లో అది ఆహ్, నా నోటి నుంచయితే ఏ మీమ్ మీ ఇది అయితే రాలే. ఆ! కానీ మీ సినిమా నుంచి ఒరిజినల్ మీమ్ టెంప్లేట్స్ ఒస్తాయి. అది థాంక్‌ఫుల్లీ ఫస్ట్ సినిమా నుంచే బోలెడొచ్చాయి. సినిమా బండి అంటే చాలా ఆర్గానిక్‌గా వచ్చాయి. అది గూడా ఆ టైంలో. సో, ఇప్పుడంతా ఎలా వస్తాయో మనకు తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు. బట్ ఆ టైంలో సినిమా బండి టైంలో చాలా ఆర్గానిక్‌గా వచ్చాయి. అవును. 'మరిడేష్ బాబు' మీమ్స్ అన్నీ. యాహ్! అంటే 'మహేష్ బాబు' ఈస్ వన్ ఆఫ్ ద జెన్యూన్ అండ్ ఐకానిక్ యాహ్! క్యారెక్టర్ నాకైతే. యాహ్! అవును. ఓటీటీలో రిలీజ్ అయింది గదా! అవును. ఆ రోజు నైట్ చూసినప్పుడు మీ డైలాగ్ అసలు
యాహ్! అది సో, దానికొచ్చిన లవ్ ఈజ్ అన్‌బీటబుల్. నేను ఎన్ని క్యారెక్టర్ చేసినా, చేసినా కూడా ఏం చేసినా ద లవ్ ఫర్ 'మరడేష్ బాబు' ఈజ్ సో ఫర్ దోస్ ఎవర్ హూ లవ్ 'మరడేష్ బాబు' ఎవరైతే 'మరడేష్ బాబు' అంటే ఇష్టమో అది లైక్ 100% ఇష్టం అనమాట. ఇట్స్ నాట్ లైక్ అంటే చూస్తూ ఉంటాను కదా! ఈ 5 ఇయర్స్ అయిపోయినా అవును. మళ్ళీ అదే తీసుకొచ్చి అదే లైక్ ఆ కళ్ళల్లో ఐ కెన్ సీ దట్ ఒక నైస్ ఆర్గానిక్ హానెస్ట్ లవ్ మీకు ఉందని. తెలియని వాళ్ళకి కూడా హ్మ్. ఈ సినిమా చూడరా నీకు నచ్చేస్తాడు అని చెప్తారు. సినిమా బండి చూడమని. అవునవును. అరే! అవును. యాక్చువల్లీ సో, చాలా సార్లు ఇట్లా అయ్యాయి. ఇద్దరుంటారు. హ్మ్. సో, ఒకడికి లెట్స్ సే సినిమా బండి తెలుసు. ఒకడికి తెలీదు. అవును. ఒకడు లెట్స్ సే 'కీడాకోల' అరే! ఇదేంరా నువ్వు సినిమా బండి చూడు అన్నా అంటారు. ఓకే. యాహ్! నైస్. సో, మనం ఈ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ట్విట్టర్‌లో ఒక 4 పోస్ట్ చేసి 4 పిక్స్ పెట్టి చూస్ వన్ అండ్ డిలీట్ వన్ అని చెప్పి ఒక టాపిక్ నడుస్తూ ఉంటది అప్పుడప్పుడు. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఒక 4 పాన్ ఇండియన్ కరెక్ట్. తీసుకొని కరెక్ట్. అవునవును. 4 యాక్టర్స్ అవునవునవును. బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్ వన్ డిలీట్ వన్ చూస్ వన్ డిలీట్ వన్. అవునవును. కరెక్ట్. అప్పుడప్పుడు బాగానే వర్కౌట్ అవుతుంది కానీ కొన్నిసార్లు ఏంటంటే 4 ఖచ్చితంగా మనం ఒకటి చూస్ చేసుకోలేము, డిలీట్ చేసుకోలేము అన్నప్పుడు దాన్ని కోడ్ చేస్తారు. ఏంటి చూస్ ఆల్ డిలీట్ యువర్ పేజ్ అని పెడతారు. ఓకే. సో, మనం అలాంటి ఒక టాపిక్‌తో స్టార్ట్ చేద్దాం ఈ పాడ్‌కాస్ట్. చేద్దాం. అయితే దిస్ డెఫినెట్లీ ఫస్ట్ టైప్ ఆఫ్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాను కదా! ఓకే. ఓకే. డన్. సో, ఛాలెంజ్ మీకు నేను ఛాలెంజ్ ఇస్తున్నా. 4 చెప్తున్నాను. యాహ్! యాహ్! ఒకటి చూస్ చేసుకోండి, ఒకటి డిలీట్ చేసుకోండి. హ్మ్. వెంటనే జరిగిపోవాలి, మీరు ఎక్కువసేపు ఆలోచించొద్దు. ఓకే. అన్నిటికి చూస్ చూస్ ఆల్ వన్ డిలీట్ యువర్ పేజ్ అనొచ్చు కదా! ఎవరు? ఇది నేను సోషల్ మీడియాలో అడగట్లేదు ఒకవేళ కదా! నాకు ఇది నేను సోషల్ మీడియాలో అడగట్లేదు కదా! హ్మ్. సో, డిలీట్ ద హోస్ట్. చెప్పు. డెఫినెట్‌లీ మీరు ఇక్కడ కూర్చుంటానంటే నేను అక్కడ కూర్చుంటాను. కూర్చుందాం. సో, చూస్ వన్ డిలీట్ వన్. రైటింగ్, డైరెక్టింగ్, యాక్టింగ్, వాచింగ్. రైటింగ్, డైరెక్టింగ్, యాక్టింగ్, వాచింగ్. డైరెక్టింగ్ డిలీట్. డైరెక్టింగ్ డిలీటే కదా! డిలీట్ వన్, చూస్ వన్. ఓకే. చూస్ వన్ యాక్టింగ్, హ్మ్. డిలీట్ డైరెక్టింగ్. డైరెక్టింగ్. పీస్, ఫేమ్, మనీ, ఫ్రీడమ్. పీస్, ఫేమ్, మనీ, ఫ్రీడమ్. చూస్ పీస్. డిలీట్ ఫ్రీడమ్, మనీ. నైస్ వన్ యాక్చువల్లీ. ఫ్రీడమ్, మనీ, సారీ ఇంకోటండి షిట్. ఫ్రీడమ్, మనీ, ఫేమ్. ఫేమ్. డిలీట్ ఫ్రీడమ్. డిలీట్ ఫ్రీడమ్. బిర్యానీ, చాయ్, మోమ్స్ హోమ్ ఫుడ్, ఐస్ క్రీమ్. బిర్యానీ, చాయ్, హోమ్ ఫుడ్, ఐస్ క్రీమ్. డిలీట్ ఐస్ క్రీమ్. చూస్ మామ్స్ హోమ్ ఫుడ్. ఇంటెలిజెన్స్, కైండ్నెస్, హ్యూమర్, లాయల్టీ. డిలీట్ హ్యూమర్. చూస్ లాయల్టీ. చూస్ లాయల్టీ. షారుఖ్ ఖాన్, పవన్ కళ్యాణ్, నవాజుద్దీన్ సిద్దిక్, ఇర్ఫాన్ ఖాన్. దొరికేశాడు. అయిపోయింది. thumbnail. చూస్ ఆల్ డిలీట్ ద హోస్ట్. Thumbnail. చూస్ ఆల్ డిలీట్ ద హోస్ట్. ఓకే. చూస్ షారుఖ్ ఖాన్. డిలీట్ నవాజుద్దీన్. పవన్ కళ్యాణ్ కంటే షారుఖ్ ఖాన్ గొప్ప అని చెప్పిన మన ట్వీట్ పెట్టుకో ఏమైనా పెట్టుకోలేదు. రైనీ. మా కల్ట్స్కి నేను ఎంత కల్టో తెలుసు. మేము చూస్తాం మీ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని. రైనీ ఈవినింగ్స్, లాంగ్ కాన్వర్సేషన్స్, ట్రావెలింగ్ అండ్ రీడింగ్. ఇందులో ఏం పిక్ చేసుకోవాలి నేను? నాకు ఏది 4 మనవి కాదంటారు. 4 మనవి కాదు. రీడింగ్ మంది కాదు, ట్రావెలింగ్ మంది కాదు, సినిమాలు ఏం పెట్టలేదు అందులో. ఎనీవే నథింగ్ టు చూస్ బ్రో. డిలీట్ ఆల్. ఓకే, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ డిలీట్ డైరెక్టింగ్ అన్నారు కదా, దేనికి? నేను షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశారా? నాకు ఇప్పుడు నచ్చవు. సో ఐ డోంట్ థింక్ ఉన్నాయా యూట్యూబ్లో అవి? లేదు, అందుకని తీసేసాను. మాకు కొంచెం లింక్స్ ఇస్తే పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత. లేదు, అందుకనే కదా తీసేసింది. రాగ్ మయూర్ రివ్యూస్. సో అంటే నాకు నచ్చలే. అంటే బేసికలీ నేను ప్యారల్గా యాక్టింగ్, డైరెక్టింగ్ చేసేవాడిని. అంటే యాక్టింగ్ వేరే వాళ్ళ దాంట్లో యాక్టింగ్, డైరెక్ట్ చేసుకుని వేరే వాళ్ళని పెట్టుకొని చేసేవాడిని. ఈ 2 చేసినప్పుడు యాక్టింగ్కి ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది, డైరెక్టింగ్కి అంత వచ్చేది కాదు. సరే లైక్ ప్రజలు కోరుకున్నదే ప్రజలకి ఇద్దామని, ఇంకా నేను కోరుకున్నది కాదు ప్రజలకి. మాలీవుడ్ టైమ్స్ చూసారా రీసెంట్గా? చూడాలి. ఐ వాంట్. మీరు చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది, మాట్లాడదాం అనుకున్నాను దాని గురించి. ఇప్పుడు జస్ట్ ఐ విష్ ఐ వాచ్డ్. లైక్ నో, ఐ రియలీ వాంట్ టు వాచ్. అంటే ఇట్స్ అబౌట్ వెరీ లైక్ హ్యూమరస్, సర్కాస్టిక్, హ్యూమరస్, రియలిస్టిక్ టేక్ ఆన్
ఫిలిమ్స్, ఫిల్మ్ విన్నారా? మేకర్స్ ఇది అంటే ఆ లైన్ వరకు ఆ! విన్నా. బట్ నౌ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ మోర్ చూస్తే ఖచ్చితంగా బికాజ్ ఎస్పెషల్లీ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఐ థింక్ ఇంకా చాలా కనెక్ట్ అవుద్దేమో అనుకుంటున్నా. ఎవ్రీ ఫ్రేమ్ రిలేటబుల్‌గా ఫీల్ అవుతారు. చూసే ఇండస్ట్రీలో సగం తెలిసిన నాకే అసలు కంప్లీట్‌గా ఇలా ఉంటదా అన్న ఫీలింగ్ వచ్చింది. డార్క్ సైడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ చూపించారు. ఓకే. మీకు ఖచ్చితంగా చాలా ఏదో రిలేటబుల్‌గా పోస్టర్ క్రియేషన్ గురించి నిన్న ఎవరో జోక్ చేస్తున్నారు నాకు. ఆహ్, నిన్న ప్రవీణ్‌ని కలిసా ఎక్కడో. సో, అక్కడ చెప్తున్నాడు బాగుండే అని. చూడాలి యాక్చువల్లీ. యాహ్! ఎనీవేస్. రైటింగ్ ఎప్పుడైనా ట్రై చేశారా? అదే డైరెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ హ్మ్. యూజ్డ్ టు రైట్ అండ్ డైరెక్ట్. సో, అక్కడికి ఆపేసా. ప్రస్తుతానికి ఏమీ ట్రై చేయట్లేదు. చేయలేదు. బట్ ఏమో ఫ్యూచర్‌లో బట్ తెలీదు. ఇప్పుడు ఒక యాక్టర్‌గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మన సినిమాలో ఏదైనా కొంచెం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది కదా! రైటింగ్‌లో హెల్ప్ చేయడానికి. అట్లేం లేదు. ఇట్స్ మోర్ ఆఫ్ సీన్స్ వైస్. రైటింగ్‌లో ఉన్న ఇఫ్ దెర్ ఇస్ ఎనీ గ్యాప్స్ హ్మ్. ఐ కెన్ ఈజీలీ టెల్. ఓకే. ఇది గ్యాప్స్ ఉన్నాయి అని. అంటే నా అండర్‌స్టాండింగ్ ప్రకారం చెప్తాననమాట. ఈ గ్యాప్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇది ఫిల్ చేయాలి. ఇది క్లిషేస్ ఉన్నాయి. సో, ప్రాబబ్లీ మోర్ ఆఫ్ రివ్యూ ఆఫ్ రైటింగ్ చేయగలను నేను. అట్లా. సో, ఆ ఇన్‌పుట్స్ తగ్గట్టు జస్ట్ స్టోరీ మొత్తం నరేషన్ అయిపోయిన తర్వాత యాహ్! మీకే ఏమేం గ్యాప్స్ ఉన్నాయి, ఏమేం ఓకే. క్లిషేస్ ఉన్నాయి. అవి కొంచెం కొంచెం అందులో కొంచెం బాగానే చెప్పగలనేమో అని నా ఫీలింగ్. ఐ వాస్ ఎ ఫిల్మ్ క్రిటిక్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. హ్మ్. సో, నా ఫిల్మ్ క్రిటిక్ నేను ఎలా చేశానో అది పక్కన పెట్టేస్తే అట్‌లీస్ట్ దట్ ప్రాక్టీస్ ఆఫ్ ఏమంటారు మూవీని డిసెక్ట్ చేసి అవును. ఈ ఈ పార్ట్స్‌గా చూసి ఇండివిడ్యువల్‌గా లెట్స్ సే టెక్నికాలిటీస్ పైన టెక్నికాలిటీస్. ఫోకస్ చేయడం గానీ, బీట్స్ పైన ఫోకస్ చేయడం గానీ, హ్మ్. ఆ స్క్రీన్ ప్లే పైన ఫోకస్ చేయడం గానీ, వాటన్నిటిని అది చేసి ఒక ప్రాక్టీస్ లాగా అయిపోయింది మైండ్‌లో. ఆబ్వియస్లీ ఏదైనా స్క్రిప్ట్ చదువుతున్నా, ఏదైనా నరేషన్ చెప్తున్నా, ఇవన్నీ ఆబ్వియస్లీ పాయింట్స్ ఇట్ ఆల్వేస్ హెల్ప్డ్. ఓకే. సో, అట్లా. ఫేమ్ డిలీట్ చేశారు. సారీ అవును. ఫ్రీడమ్. ఫ్రీడమ్ డిలీట్ చేశా. ఫ్రీడమ్ అంటే బేసికలీ అంటే ఫ్రీడమ్ లైక్ వాస్ట్ సెన్స్‌లో ఒకటుంటది. చిన్న సెన్స్‌లో కూడా ఉంటది. అంటే నేను చూసిన ఫ్రీడమ్ ఏంటంటే ఇప్పుడు బయట తిరగకపో తి లైక్ బయట బయట ఎళ్ళలేకపోవడం అలాంటిది దట్స్ ఓకే. అలాంటిది ఫ్రీడమ్ నేను అనుకున్నా. అది దట్స్ ఫ్రీడమ్ అంటే అదని నేను అర్థం చేసుకున్నా. మరి నువ్వు ఏ ఫ్రీడమ్ అనుకున్నావో తెలీదు నాకు. నార్మల్‌గా ఫ్రీడమ్ అంటే అన్నిట్లో ఇప్పుడు మీరు యాక్టింగ్ చేయాలి అనుకున్నారు. హ్మ్. వద్దని ఆపేస్తారు. ఓహ్! అలా అంటావా? అదే అది కొంచెం మరీ బ్రాడ్ అయిపోయింది గదా! సో, నాకు అర్థం అవును. కాలే ఏ సెన్స్‌లో తీసుకోవాలో. అలాంటి ఫ్రీడమ్ నాకు కావాలి. ఆబ్వియస్లీ టు ఖచ్చితంగా. చూజ్ వాట్ ఐ వాంట్ టు డూ. అలాంటి ఫ్రీడమ్ కావాలి. చూస్ పీస్ అన్నారు. ఆ! ఇప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నారా? లేను. సో, ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి పరిగెడుతున్నారా? ఇట్స్ బీన్ వెరీ స్ట్రెస్‌ఫుల్. బికాజ్ చాలా డైనమిక్ ఇండస్ట్రీ ఇది. హ్మ్. లైక్ ఏది వర్కౌట్ అవుతదో, ఏ ఆపర్చునిటీ వస్తదో, ఏది రాదో, ఏది రేపు షూట్‌కెళ్తదో, ఏది రేపు షూట్‌కెళ్ళదో, ఏది ఫస్ట్ రిలీజ్ అవుతదో, ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీలో హ్మ్. సైన్ చేస్తావు నువ్వు సినిమాలు. హ్మ్. అది బీఏసీ రావచ్చు, సీబీఏ రావచ్చు, ఎట్లైనా రావచ్చు. అండ్ ఒక రకంగా ప్లాన్ చేసుకుంటే ఇంకేదో అవుతా ఉంటది అక్కడ. సో, ఇట్స్ ఎ వెరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ఎ డైలీ అంటే వేరే జాబ్స్‌లో కూడా స్ట్రెస్ ఉంటుంది. హ్మ్. బట్ డెఫినెట్‌లీ. అది కొంచెం ఏమంటారు హౌ డు ఐ సే దట్స్ ఎ లిటిల్ ప్రెడిక్టబుల్ స్ట్రెస్. హ్మ్. ఇక్కడ చాలా అన్‌ప్రెడిక్టబుల్ అన్‌ప్రెడిక్టబుల్. స్ట్రెస్ ఉంటదనమాట. లైక్ నాట్ జస్ట్ మీ పెద్ద వాళ్ళకే లైక్ వితిన్ ఎ డే అన్నీ లైక్ చేంజ్ అయిపోతాయి. అవును. సో, సో ఆన్ ఎ డైలీ బేసిస్ ఈ స్ట్రెస్ వచ్చి అసలు పీస్ లేకుండా పోయింది. అట్లా అనమాట. అది. సో, ఏదైనా ఒక సినిమాకి అలా జరిగిందా? ఇప్పటివరకు మీరు ఫోకస్ యాహ్! చేసినట్టు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'పరద' ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిందే. హ్మ్. అవునవును. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? 'శివరపల్లి' నుంచి 'నావేవి షేర్డ్ లీడ్ స్పేస్‌లో' రిలీజ్ అవ్వద్దనుకున్నా. హ్మ్. బికాజ్ 'శివరపల్లి' వాస్ మై ఫస్ట్ సోలో హీరోగా ఒక సీరీస్. అవును. ఆ ముందు ఒప్పుకున్నవన్నీ లైక్ పాతవే. సో, అవన్నీ తర్వాత రిలీజ్ అయ్యేసరికి కొంచెం అది మనకు నచ్చదు కదా! లైక్ అవునవును. అరే! ముందే కరెక్ట్‌గా ఆర్డర్‌లో అనుకున్నాను కాబట్టి సైన్ చేశాను. బట్ ఇలా ఏదో అంతా తారుమారు అయిపోయి ఆర్డర్‌లో రిలీజ్ కాకపోతే కొంచెం బట్ దట్ ఈస్ జస్ట్ వన్ యాస్పెక్ట్. ఇప్పుడు మామూలుగా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంకి షూట్ అవుతుంది అనుకున్నాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ నుంచి ఒక షూట్ స్టార్ట్ అవుద్ది అనుకున్నాం. అది ఏదో రీజన్స్ వల్ల
సో 2 months పోస్ట్‌పోన్ అయిందనుకో. హ్మ్. సో నేనేమనుకుంటా యాక్చువల్లీ ఒక మూవీ ఏ చేయాలనుకుంటా. మూవీ ఏ అయిపోయిన తర్వాత మూవీ బి అవును. వెళ్దాం అనుకుంటా. ఇప్పుడేమవుతది, ఈ మూవీ ఏ పోస్ట్‌పోన్ అయ్యేసరికి మూవీ ఏకి, మూవీ బికి కాన్ఫ్లిక్ట్ వస్తది. హ్మ్. సో దేర్ విల్ కమ్ ఎ టైమ్ వేర్ ఇప్పుడు నేను ఇది చూజ్ చేసుకోవాలి, అది చూజ్ లైక్ 2 చేయాలని ఉంటది. సో 2 ఇప్పుడు కొన్ని సార్లు డేట్స్ కోసం వెయిట్ చేయకపోవచ్చు. డ్యూ టు వాట్ ఎవర్ రీజన్. సో అప్పుడు ఆ చూజ్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడే చిరాకేస్తది. లైక్ అండ్ ఒక్కోసారి ఎలా ఉంటదంటే యుల్ బి ఫ్లడెడ్ విత్ వర్క్. అండ్ ఒకటేసారి అన్నీ వచ్చేస్తాయి అండ్ యూ హ్యావ్ టు చూజ్. హ్మ్. అండ్ వీళ్ళేమో లైక్ ఇది ఒప్పుకున్నావు కదా చేయవా, యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుంది. అవును. ఒక్కసారి ఏమవుతుందంటే లైక్ ఒక 1 month ఖాళీ ఉన్నప్పుడు అప్పుడు రావు. ఆ! వచ్చేస్తే 2 ఒకటేసారి వస్తాయి, 3 ఒకటేసారి వస్తాయి. సో ఒక 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 పద్ధతి ఉండదు ఇక్కడ. బికాజ్ ఇట్స్ ఆబ్వియస్లీ నేను మళ్ళీ తిరిగి ఆలోచిస్తే అంతా క్రియేటివ్ ప్రాసెస్. క్రియేటివిటీ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్లోయింగ్. అండ్ ఆల్సో ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఫిలిమ్స్ ఆర్ ఒక రోజు నువ్వు సెట్కి వెళ్తే అక్కడ నీకు ఒక 60 మంది అనే కనిపిస్తారు. హ్మ్. అంటే 60 మందిని ఒక చోట తీయడానికి ఇట్స్ క్వైట్ అ టాస్క్. అవును. టు అంటే డేట్స్, లైక్ బడ్జెట్, లొకేషన్, ఇది అది. సో ఇట్స్ అ బిగ్ టాస్క్ టు యునో గెట్ ఎవ్రీ వన్ టుగెదర్ అండ్ వర్క్. సో ఇలాంటి అదే నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో, అంతమందితో పని ఉండదు నీకు. నీ అవును. మైండ్, నువ్వు, నీ బాస్, నీ టీం అంతవరకే ఉంటుంది నీ ఒక డీలింగ్. ప్రాజెక్ట్, ఒక డెడ్‌లైన్. ఒక డెడ్లైన్ అంతే. లైక్ సో నీకు అంత టెన్షన్ ఉండదు. ఎందుకంటే నేను 2 ఎక్స్పీరియన్స్ చేశాను కదా అవును. లైఫ్లో. ఐటీ ఎక్స్పీరియన్స్ చేశాను, ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇది మోర్ డైనమిక్, బట్ అగైన్ ఆ రివార్డింగ్ ఈజ్ మోర్ మెంటల్ రివార్డింగ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఆబ్వియస్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీలో చేశాను. నేను అసలు లైక్ ఒక పేటెంట్ తెలుసు కదా. తెలుసు. తెలుసు. యా. సో నాకు ఒక పేటెంట్ లైక్ అప్రూవ్ అయింది. ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఓకే. ఓకే. అది ఒక దేని మీద? పేటెంట్ అచీవ్‌డం అని నీకు ఒక గోల్డ్ ఇది ఆ! ఇస్తారు. ఇట్స్ వెరీ బిగ్. అండ్ ఆబ్వియస్లీ ఎవరైనా పేటెంట్ వాడితే నీకు డబ్బులు వస్తాయి అంతా. అండ్ ఒక పేటెంట్ అప్రూవ్ అవడం అనేది వెరీ బిగ్ థింగ్. ఓకే. సో నేను అది చేశా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది చేశాను అనుకో. సో నా అప్రిషియేషన్ ఎక్కడ ఉంటుంది మహా అంటే నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, నా హ్మ్. ఇది అవును. అక్కడ ఉంటుంది. నా టీము. అదే ఇక్కడ ఏదైనా అచీవ్ చేశాను అనుకో, లెట్స్ సే ఇఫ్ అనుమాన పక్షి ఇస్ లైక్ వెరీ బిగ్ హిట్. ఓకే. అంటే ఇమాజిన్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఎంజాయింగ్ ఇట్ ఆర్ cheering for it అప్రిషియేటింగ్ ఇట్. is like 100x, 200x or 1000x more. అవును. సో అండ్ ఈ హ్యూమన్స్ నుంచి వచ్చే లవ్. లవ్ ఆర్ ఇది ఇస్ ఎ డిఫరెంట్ లెవెల్. ఇప్పుడు అవును. ఫర్గెట్ అబౌట్ ఈవెన్ అనుమాన పక్షి, ఈవెన్ శివారపల్లి, వీటన్నిటి నుంచి ఇప్పుడు రోడ్ మీదకి వెళ్తే నన్ను గుర్తుపట్టిన వాళ్ళు వెనెవర్ ద టాక్ అబౌట్ సినిమా బండి ఆర్ దిస్, ఇవన్నీ దట్ లవ్ వాట్ ఎవర్ ఐ గెట్, ఇవన్నీ మర్చిపోవచ్చులే అన్న జోన్లో. సో ఏమంటారు, హై రిస్క్ హై రివార్డ్స్ అంటారు. అవును. సో మూవీ ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్ ఫర్ మీ. మీరు చెప్తుంటే నాకు టాలీవుడ్‌లో ఒకటి గుర్తొచ్చింది. నార్మల్‌గా మంత్స్ వేస్ట్ చేస్తారు. ఒకేసారి వచ్చి 5 సినిమాలు రిలీజ్ చేస్తారు. 5 సినిమాల్లో ఆడియన్స్‌కి కూడా ఏది లవ్ చేయాలో అర్థం కాదు. వాడికి వాడికి ఉండే బడ్జెట్ ఎంత, లెట్స్ ఒక 1000 రూపీస్ పర్ మంత్ ఎగ్జాంపుల్. వాడు ఈ సినిమాకి పెట్టాలా, ఆ సినిమాకి పెట్టాలా. ఇప్పుడు వీక్‌కి ఒకటి వస్తే ఓకే. బట్ ఒకే రోజు 5 వస్తే వాడు చూసుకోవాలి కదా. అండ్ ఎవరి కంట్రోల్లో లేదు అది ఆబ్వియస్లీ. ఏది ఇప్పుడు లైక్ ఇట్స్ అంత మాయా ఇది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్, కైండ్నెస్, హ్యూమర్ రిలీజ్ చేశారు. హ్యూమర్ ఎందుకు? హ్యూమర్ లేకపోతే ఎలా? రాగ్మయూర్ అంటేనే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది హ్యూమర్. అవును, బట్ అంటే నేను జనాలకి హ్యూమర్ ఇవ్వగలిగాను, బట్ అది చాలా యాక్సిడెంటల్గా అయింది టు బి ఆనెస్ట్. నేను యాజ్ అన్ యాక్టర్ నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. నాకు డ్రామా చేయడం చాలా ఇష్టం. మీరు వీరాంజనేయులు విహారయాత్ర చూసుంటే చూసాను. అందులో ఫుల్ డ్రామానే ఉంటుంది. నేనేం కామెడీ చేయను. అవును. సో దట్స్ వాట్ ఐ లైక్ టు డూ యాక్చువల్లీ. హ్యూమర్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్. సినిమా బండి అంటే ఆ రోల్కి తగ్గట్టు ఆ రోల్కి ఎలా చేయాలో చేశాను అంతే. ఇట్స్ నాట్లీ నేను బలవంతంగా ఒక పని చేసి నా తరపు నుంచి ఒక లైన్ యాడ్ చేసుకొని అట్లా కాకుండా ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో ఎలా చేస్తాడో అలా చేశాను అంతే. అది పీపుల్ లవ్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్. దెన్ అండర్స్టూడ్. సో ఆ క్యారెక్టర్ అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్లో బిహేవ్ చేస్తే చాలు. యూ డోంట్ హ్యావ్ టు పుట్ దట్
ఎక్స్ట్రా ఏదో వీడిని నవ్వించాలని వీడిని ఏదో ఒక రకంగా వీడికి యూనో గిల్లి నవ్వించాలని అట్లా ఏమీ లేకుండా ఐ థింక్ దట్ షార్ట్ హ్యాస్ బీన్ ఐ బీన్ ఫాలోయింగ్ ఫ్రమ్ సినిమా బండి టిల్ నౌ. చాలా న్యాచురల్ గా వచ్చేసి. సో నేను ఎక్కడ అది నా స్టైల్. ఎక్కడ నీకు సపరేట్గా ఒక మేనరిజం తెచ్చి చేసినట్టు ఎక్కడ ఉండదు. అవును. ఇట్స్ ఆల్ త్రూ మై లైక్ ద వే ఐ టాక్ ఆర్ ద వే మై బాడీ లాంగ్వేజ్ తప్పితే అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు చేస్తే తప్పితే. సో యా అంతా పక్కన పెట్టేస్తే హ్యూమర్ ఏం పిక్ చేశాను నేను? ఇంటెలిజెన్సా? అవును. లాయల్టీ. లాయల్టీ, సారీ. సో లాయల్టీ అంటే నాకు జనరల్గా ఇప్పుడు అందరికీ కొన్ని ఉంటాయి కదా అంటే ప్రిన్సిపల్స్ కానీ. అవును. సో నేను కొంచెం లాయల్టీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. యా ఇంటెలిజెన్స్ అంటే వీటన్నిటి తీసేయమంటే అది తీసాను అంతే. అంటే హ్యూమర్ నాకు అంత అవసరం అనిపించలేదు మూడిట్లో. ఇంటెలిజెన్స్ అవసరం, లాయల్టీ అవసరం. ఇంకోటి ఏంటి? కైండ్నెస్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సో లాయల్టీ చాలా అవసరం అన్నారు. బట్ మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు కొంచెం అనుమాన పడతాను అన్నారు. మీరు ఎప్పుడైనా లాయల్గా ఉండి ఎప్పుడైనా మోసపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉంటాయి. అంటే దట్ డజంట్ మీన్ యూ షుడ్ స్టాప్ బీయింగ్ లాయల్. డెఫినెట్లీ ఉన్నాయి. డెఫినెట్లీ. షారుఖ్ ఖాన్, పవన్ కళ్యాణ్, వై డిడ్ యూ చూస్ షారుఖ్ ఖాన్ ఓవర్ పవన్ కళ్యాణ్? నువ్వు నీ క్వశ్చన్ అడుగుదామనే నువ్వు క్వశ్చన్ రాసుకున్నావు బేసికలీ. నేను పవన్ కళ్యాణ్ చూస్ చేసుకుంటే వై నాట్ షారుఖ్ ఖాన్ అంటావు. నార్మల్గా తమ్నైల్కి మనకి ఒక టాపిక్ కావాలి కదా. అదే అందుకనే సో దీన్నే అంటారు లైక్ అన్యాచురల్ క్వశ్చన్స్ అని. మిగతావన్నీ వర్ న్యాచురల్ క్వశ్చన్స్. దిస్ అ క్వశ్చన్ వేర్ యూ వాంట్ టు క్రియేట్ ఎ కాంట్రవర్సీ. వై క్రియేట్ వన్ వెన్ యూ హ్యావ్ అంతే మిగతా అంతా. బట్ అగైన్ జస్ట్ ఫర్ ఫన్. ఐ డోంట్ వాంటెడ్లీ యూ వాంట్ మీ టు పుల్ మై లెగ్. నాకు అర్థమైంది. బట్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ బేస్లో షారుఖ్ ఖాన్ చూస్ చేసుకున్నా. నేను పవన్ కళ్యాణ్ చూస్ చేయకపోయినా తెలుసు, మన కల్ట్స్కి తెలుసు. సో నేను ఏంటో బేసికలీ యూ కెన్ నెవర్ సపరేట్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ మీ. సో అట్లా. మీకు అజ్ఞాతవాసి సినిమానే ఖుషీలాగా అనిపించింది. సో అదే అన్నా, యూ జస్ట్ కాంట్ సపరేట్ హిమ్ ఫ్రమ్ మీ. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎప్పుడైనా చూసారా? అది మన పేజ్లోనే పోస్ట్ చేస్తే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యానే కామెంట్ పెట్టాడు, నీకేంటన్నా నువ్వు ఎన్నైనా మాట్లాడుతావు, థియేటర్లో లేచిన సెవెన్ నాదైతే అని. మిగతా వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉన్నా నాకు సీయింగ్ హిమ్ ఫర్ 2 hours ఆన్ బిగ్ స్క్రీన్ ఈజ్ అ బిగ్ డీల్ ఫర్ మీ. బికాస్ ఆయన ఎక్కువ చేయట్లేదు కాబట్టి, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా చేయట్లేదు కాబట్టి నాకు ఆయన ఏది చేసినా లైక్ నాకు చాలు అన్న జోన్లో ఉంటాను నేను. బికాస్ ఇట్స్ ఎ హార్మ్లెస్ లవ్. ఇట్స్ నాట్ లైక్ నేను ఏమంటారు అది చూస్తే ఏదైనా హామ్ అవుతుంది, ఏం నష్టం జరగట్లేదు కదా, ఎవరికి నష్టం జరగట్లేదు. సో నేను ఎవరిని లైక్ రుద్దట్లేదు, అరే నువ్వు కూడా వెళ్ళి అని చెప్పట్లేదు. నా ఎంజాయ్మెంట్ నాదంతే ఇప్పుడు. సో దట్స్ హౌ ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ వాచింగ్ హిమ్ ఆన్ బిగ్ స్క్రీన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద టాక్ ఈస్, వాట్ ద ప్రీ టాక్ ఈస్. టాక్ వచ్చే వరకు మనం ఆగం కదా, అదే వెళ్ళిపోతాం. సంబంధం లేదు నాకు, నిజంగా టాక్తో సంబంధం లేదు. ఇప్పుడు కూడా మీరు ఓజీ తీయండి, ఉస్తాద్ తీయండి, నేను అదే లెవెల్లో వస్తాయి, అదే లెవెల్లో ఎంజాయ్ చేస్తా. ఎర్రగండ కట్టుకొని థియేటర్లో సినిమా బయటకు వచ్చి ఓహో ఫైన్, ఓకే ఫైన్, ఇది ఆడలేదా, ఫైన్, ఓకే ఫైన్, నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఇంకా మళ్ళీ ఓజీ 2 అనౌన్స్మెంట్కి మళ్ళీ లేచేయి మళ్ళీ అన్ని. సో ఇంకా అట్లా. ఓకే, లాస్ట్ డిలీట్ ఆల్ కొట్టేశారు కదా, ఏంటది? రైనీ ఈవినింగ్స్. చిరాక్ బ్రో, వర్షం అంటే వాటర్ లాగింగ్ అయిపోతుంది ఇంకా. అండ్ ఆబ్వియస్లీ బయట లైక్ ట్రాఫిక్ ఎనీవే, ఈ వాటర్ లాగింగ్ ట్రాఫిక్ ఎనీవే బయట పెట్టుకున్న వాళ్ళు సఫర్ అవుతారు. అంటే మనకి బాల్కనీలోంచి ఛాయ్ తాగి మిర్చి బజ్జీ తినడం బాగానే ఉంటుంది, కానీ ఐ ఫీల్ లాట్ ఆఫ్ పీపుల్ సఫర్. అంటే పంటల్లో అప్పుడు పడిన అది కరెక్ట్ టైంకి కరెక్ట్గా పడితే అది మంచిది. బట్ అదర్వైజ్ ఐ ఫీల్ రెయిన్స్ ఆర్ చిన్న ఓకే, బట్ ఎక్కువ పడినప్పుడు చాలా బాధేస్తుంది. మొన్న ఎలక్ట్రిషన్ అయ్యి చనిపోయారు ఎక్కడెక్కడో. అవును, చార్మినార్ దగ్గర. యా, సో ఆల్ దిస్ నాకు రెయిన్తో రిస్క్. అంటే మనకున్న కొంచెం
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హ్మ్. కానీ నాట్ జస్ట్ హైదరాబాద్, ఇండియా ఇట్ సెల్ఫ్ రెయిన్‌కి ప్రిపేర్ అయ్యి. రెయిన్ ఫ్రెండ్లీ కాదు మన అవును. మన కంట్రీ. ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ లేదా? ట్రావెలింగ్ అంటే నాకు ఏం బ్రో, నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. నాకు డ్రైవింగ్ కూడా ప్రిఫర్ చేయను. లైక్ లాంగ్ డ్రైవ్స్ అంటారు, ఇదంటారు. హ్మ్. నాట్ మచ్ డ్రైవింగ్. చాలా అంటే ఆ విషయంలో కాస్త బద్ధకం నాకు. ట్రావెలింగ్ అంటే అంత ప్లాన్ చేయాలి, ఇది అది అంత ఏం పెద్దగా నాట్ మచ్ ఫ్యాన్ ఆఫ్ ట్రావెలింగ్. నాకు సినిమాలు బ్రో, లైక్ దట్ ఈస్ మై లైక్ గిల్టీ ప్లెజర్. హ్మ్. సినిమాలు చూడడం, ఎంజాయ్ చేయడం, పాత సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడడం, హ్మ్. అట్లా. నాకు చాలు సినిమాలు ఉంటే చాలు, నడిచిపోతుంది బండి. సినిమాలు, ఫుడ్ కొంచెం. ఇవి 4 డిలీటాలు కొట్టిన తర్వాత మీరు, నేను ఎక్కడో కనెక్ట్ అయ్యామనిపిస్తుంది నాకు. అవునా? ఆహా! నాకు ఈ 4 అవునా? సూపర్. ట్రావెలింగ్ గూడా నేను ఒకవేళ బండి క్రేజీ ఉన్నా బ్రో, ఫస్ట్ టైం ఒకళ్ళు వింటున్నా. లేకపోతే అందరూ లైక్ వెరీ రేర్లీ ఐ హ్యావ్ మెట్ సమ్‌వన్ ట్రావెలింగ్ అంటే కష్టం. మన వల్ల కాదసలు. ఆ! ఎప్పుడో ఎవరైనా ఫోర్స్ చేస్తే ఆ! ఇంక వాళ్ళతో పాటు వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్తాం తప్ప, స్పెషల్‌గా అదొక ఎస్థెటిక్ ఫీలింగ్ లాగా యాహ్! స్టోరీలు పెట్టడానికి, కదా! రీల్స్ చేయడానికి కదా! మన వల్ల కాదు. నార్మల్‌గా ఈ ఆర్టికల్స్ అవి ఇవి చదువుతాం తప్ప. అంతే సేమ్, నేను కూడా అంతే. నేను చదివిన ఒకటే ఒక తెలుగు బుక్ ఈజ్ బ్రహ్మానందం గారి 'నేను' అని బయోపిక్ ఉంటుంది. హ్మ్. అది చదివా అంతే. సో ఇట్లా ఓవర్ ఇంట్రెస్ట్ ఉంటే చదువుతా, తప్పితే అసలు ఓకే. మన పాడ్‌కాస్ట్‌లో ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు రెండోది మొదలు పెడదాం. యాహ్! సో, ఈ టాపిక్‌లో మనం కొంచెం యాక్టింగ్ గురించి ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. మీరు యాక్టర్ కాబట్టి. హ్మ్. మీరు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ లేదన్నారు కాబట్టి. హ్మ్. మీ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు చూడలేదు కాబట్టి. యాహ్! సో, అన్నిటికంటే నాకు ఫస్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే, మీరు డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ 'షారుఖ్ ఖాన్' అండ్ 'పవన్ కళ్యాణ్'. యాహ్! అవును. బట్ యూ మెన్షన్డ్ యువర్ ఫేవరెట్ యాక్టర్స్ ఆర్ 'ఇర్ఫాన్ ఖాన్' అండ్ హ్మ్. 'నవాజుద్దీన్'. హ్మ్. 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 ఆ డిఫరెన్స్ ఎందుకు? ఐ మెన్షన్డ్ అనగా అంటే ముగ్గురు ఇష్టమే నాకు. ఆ! నువ్వు చూజ్ వన్, గీజ్ వన్ అంటే అట్లనే ఉంటది. నార్మల్‌గా నేను అంటే మీ వచ్చే ముందు ఇప్పుడు వేరే ఇంటర్వ్యూస్ కూడా ఆ! చెక్ చేశాను. ఆ! ఫేవరెట్ యాక్టర్ టాపిక్ వచ్చినప్పుడు 'ఇర్ఫాన్ ఖాన్', ఆ! 'నవాజుద్దీన్' అదే. గురించి ఎక్కువ సో, మాట్లాడుతూ వచ్చారు. ఇట్ డిపెండ్స్ బ్రో. సో, వీళ్ళ ముగ్గురు నుంచి డిరైవ్ చేసుకున్నాను. ఇన్‌ఫాక్ట్ ఇంకా చాలా మందున్నారు. లైక్ హ్మ్. మనోజ్ బాజ్‌పేయి, యాడ్ 'కేకే మేనన్', యాడ్ 'రాజేంద్ర ప్రసాద్' గారు, యాడ్ హ్మ్. 'నరేష్' గారు, యాడ్ 'కోట శ్రీనివాసరావు' గారు. ఇట్స్ లైక్ మనకి ఎంత 2 సెకండ్స్ టైమ్ ఉన్నప్పుడు కొన్ని 2 పేర్లొస్తాయి, లేతే ఇన్ని పేర్లొస్తాయి. సో, అవును. వీళ్ళందరి నుంచి నేను సబ్‌కాన్షియస్‌లీ చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. హ్మ్. లైక్ అదే ఇప్పుడు ఒక 6, 7 నేమ్స్ వచ్చాయి కదా! వీళ్ళందరి నుంచి ఇన్‌స్పైర్ అయ్యాను నేను. సో నాట్ లైక్ వన్, అండ్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆస్పెక్ట్. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కోట శ్రీనివాసరావు' ఉన్నారు. హ్మ్. ఆయన స్లాంగ్స్ చితక్కొట్టేస్తారు. చాలా వెర్సటైల్ యాక్టర్. యాక్టింగ్ ఆ! ఆఫ్ కోర్స్ అస్సలు ఇంకా చెప్పక్కర్లేదు. ఐ థింక్ ఈజ్ మోస్ట్ వర్సటైల్ లైక్ యాక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్ ఆన్ తెలుగు స్క్రీన్. హ్మ్. సో ఆయన స్లాంగ్స్ అవును. ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు డూ డిఫరెంట్ స్లాంగ్స్. ఇప్పటివరకు నన్ను సినిమా బండిలో ఒక స్లాంగ్ చూస్తుంటారు, అవును. కీడాకులలో ఒక స్లాంగ్ హ్మ్. చూస్తుంటారు. ఇప్పుడు 'గరివిడి లక్ష్మిలో' మొత్తం ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం స్లాంగ్ చూడబోతున్నారు. అండ్ న్యూట్రల్ చెప్పినట్టు న్యూట్రల్ ఎవరైనా. బట్ సో ఇట్లా డిఫరెంట్ స్లాంగ్స్ వాళ్ళ మనిషి. ఇప్పుడు సినిమా బండి రిలీజ్ అయినప్పుడు హ్మ్. నాకు చాలామంది చెప్పింది ఏంటంటే అక్కడి నుంచి అసలు ఆ ఊరు రోడ్ అనుకున్నారు అనమాట. అవును. ఈ సో కోలార్ దగ్గర తీసాం ఇదంతా, ముల్బాగల్ అని. హ్మ్. ఆ ముల్బాగల్ మంచి అనుకున్నారు, అంటే అటు సైడ్ మంచి అనుకున్నారు యాక్చువల్లీ. అప్పుడు ఆబ్వియస్లీ నేను డెబ్యూ కదా, ఎవరు అవును. తెలియదు. ఎవరికి తెలీదు. సో వాళ్ళు అనుకున్నారు అక్కడ నుంచి రియల్ యాక్టర్స్ పిక్ చేసుకొని, లైక్ రియల్ పీపుల్ని పిక్ చేసుకొని చేసారేమో అన్న, ఆర్ హీ బిలాంగ్స్ దేర్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. హ్మ్. ఐ ఫెల్ట్ గుడ్ బికాజ్ ఎందుకంటే నాకు తెలంగాణ వచ్చు ఎనీవే, బికాజ్ హ్మ్. హైదరాబాద్లో పుట్టి పెరిగాను. మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ విజయవాడ. సో విజయవాడ రూట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇవి రెండు లైక్ ఆంధ్ర, తెలంగాణ లైక్ ప్రాపర్గా నేను ఐ కెన్ డూ టఫ్. బట్ ఈ రాయలసీమ సైడ్, ఈ లైక్ ఇట్ సైడ్ అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు. లైక్ పెద్దగా మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేయలేదు. రాయలసీమలో కూడా మళ్ళీ 2, 3 డిఫరెంట్. రకాల ఇన్ఫాక్ట్ నేను సినిమా బండ్లో ఏదైతే మాట్లాడానో ఇట్స్ యాక్చువల్లీ మిక్స్ ఆఫ్ తెలుగు, కన్నడ, తమిళ్. హ్మ్. దాన్ని ఒక సర్టన్ ఇది భాష ఉంటుంది, నేను మర్చిపోయాను.
సో అది ఆ భాష. సో ఇటు సైడ్ వెళ్ళగలుగుతా అని నాకు లైక్ కాన్ఫిడెన్స్ లేకుండే. బట్ వెన్ ఐ డిడ్ సినిమా బండి అండ్ వెన్ ద రిజల్ట్ కేమ్ అవుట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో యా, ఈ డిఫరెంట్ స్లాంగ్స్ పైన ఎంతో కొంత మనం ప్రయత్నించాలి, ఆ ఆ ప్రాంతం మనిషిలా కనబడేటట్టు అని నాకు ఇన్స్పైర్ చేసింది కోట శ్రీనివాసరావు. బికాస్ ఆయన ఏ ఏ రీజన్ అయినా పట్టుకెళ్ళారు, లైక్ హీ విల్ నెయిల్ ఇట్. ఇచ్చి పడేస్తారు. అసలు ఆయన మహానుభావుడు. అంటే కోరిక ఉండింది లైక్ ఆయనతో వర్క్ చేయాలి. బట్ నేను ఎంటర్ అవుతున్న టైంలో ఐ థింక్ తన హెల్త్ అలా డిటరేట్ అవుతూ, ఐ థింక్ లాస్ట్ వర్క్ వాజ్ Z5లో ఒక చేశారు ఆయన ఒక సిరీస్. అప్పటికే ఐ థింక్ హీ వాజ్ నాట్ సో వెల్. సో యా, బట్ యా హీస్ సో అట్లా ఎవ్రీ యాక్టర్స్ నుంచి అండ్ ఇర్ఫాన్ ఖాన్ గారి నుంచి నువ్వు సైలెన్స్ నేర్చుకుంటావు, సైలెన్స్లో ఆయన యాక్ట్ చేయాలని. అండ్ నవాజుద్దీన్ సిద్దికీ నుంచి నువ్వు ఎట్లా ఆయన మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడు, హిల్ మేక్ మిస్టేక్స్, అంటే చాలా న్యాచురల్, హిల్ నాట్ కరెక్ట్ దెమ్. ఇప్పుడు ఏదన్నా మాటలు తడబడ్డాయి అనుకో, తడబడినట్టే ఉంటాయి అక్కడ. సో ఇట్స్ నాట్ లైక్ లేదు లైక్ ఇప్పుడు నేను తడబడుతున్నాను, ఓకే, ఆ తడబడినట్టే మాట్లాడతాడు ఆయన కొన్నిసార్లు, నాట్ ఆల్ ద టైమ్. సో ఈ డజంట్ దాన్ని కరెక్ట్ చేయడు, బికాస్ హ్యూమన్ అలాగే మాట్లాడతారు. కొన్నిసార్లు తడబడతాం, కొన్నిసార్లు ఒక మాట రోల్ అయిపోతుంది మనం ఆడేటప్పుడు. సో అవన్నీ అతను అంటాడు లైక్ ఇంపర్ఫెక్షన్ ఈజ్ అ పర్ఫెక్షన్ అంటాడు. సో మనిషి ఈజ్ ఆల్వేస్ ఇంపర్ఫెక్ట్ వెల్ స్పీకింగ్ కానీ ఏదైనా యాక్షన్స్ కానీ ఇది కానీ. సో ఒక పర్ఫెక్ట్గా ఒక గ్లాస్ని పట్టుకోవడం, పర్ఫెక్ట్గా ఇది సో తన నుంచి అది నేర్చుకున్నాను. అట్లా షారుఖ్ ఖాన్ నుంచి అయితే బేసికలీ ఇట్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ నోవేర్ అండ్ హ్యావింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ స్కిల్. సో తన నుంచి నేను నేర్చుకున్నది కాన్ఫిడెన్స్. నువ్వు బేసికలీ ఆయన చిన్నప్పుడే పేరెంట్స్ 1 by 1 చనిపోయారు అయింది. సో సొంతగా వచ్చి నౌ హీస్ లైక్ ద సూపర్ బిగ్గెస్ట్ దిస్ థింగ్. సో ఇట్స్ ఆల్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ మేక్ ఇట్. ఏ రోల్ అయినా లైక్ అంటే ఇప్పుడు నేను ఏ రోల్కి భయపడను, నాకు ఏ రోల్ అయినా నేను అసలు అంటే దానికి ఏం చేయాలో ఆలోచిస్తా తప్పితే నేను అసలు దేనికి లైక్ భయపడను. అది తెప్పించింది లైక్ షారుఖ్ ఖాన్. అండ్ టు బిలీవ్ దట్ యు ఆర్ అ హీరో, అంటే ఇఫ్ యూ సీజ్ ఇంటర్వ్యూస్ చాలా దే షో అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో దట్ తన నుంచి డిరైవ్ చేసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి నుంచి అయితే ఇంకా ఇట్స్ లైక్ ఫర్ మీ ఇట్స్ మోర్ ఆఫ్ స్క్రీన్ ఆరా. ఆన్ స్క్రీన్ ఎలాగో ఆరా ఉంటుంది, ఆల్ దట్ స్టైల్ ఇది అది ఇంకా చెప్పక్కర్లేదు, దట్ డజంట్ నీడ్ ఎనీ. బట్ ఆఫ్ స్క్రీన్ ఆరా కూడా ఒకటి ఉంటుంది, దట్ సింప్లిసిటీ అవన్నీ కూడా మిక్స్ అయ్యి ఆ ప్యాకేజ్, ఆ కరిష్మా ఈజ్ వాట్ ఐ టుక్ ఇన్. నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అందుకే ఇష్టం. Yeah. నాకు ఆన్ స్క్రీన్ ఆయన చూసిన ఫస్ట్ సినిమా గబ్బర్ సింగ్, నేను 2012లో. ఓకే, అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. దాని తర్వాత ఆయన సోషల్ యాక్టివిటీస్ అవి ఇవి చేయడం చాలా ఇష్టం. మీరు డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి నార్మల్గా మనం సోషల్ మీడియాలో ఏదైనా సినిమా వచ్చినప్పుడు, ఏదైనా ఫ్యాన్ వార్ జరిగేటప్పుడు, లేదు మా వాడే గొప్ప యాక్టర్, మీ వాడు దేనికి పనికిరాడు అన్నట్టు మాట్లాడతారు. నార్మల్గా అది ఏ హీరో ఫ్యాన్ అయినా అవనివ్వండి, తనకు ఆపోజిట్ ఎవరున్నా ఆ మాటలు వస్తాయి. ఆ ఫ్యాన్ కల్చర్ని మీరు ఎలా చూస్తారు? అంటే చాలా సిల్లీ బ్రో అది. అంటే ఐ ఫీల్ ఆల్ ద ఫ్యాన్స్ షుడ్ పుట్ దేర్ ఎనర్జీస్ ఇన్ సి యాజ్ ఎ ఫ్యాన్. నాకు ఒక హీరోని అడ్మైర్ చేస్తే కిక్ ఏంటో తెలుసు, అంటే ఎందుకు అడ్మైర్ చేస్తున్నావో తెలుసు, ఆ అడ్మిరేషన్తో వచ్చే కిక్ తెలుసు. దట్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ ఓన్లీ. వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు దట్ ఈస్ నాట్ నెసరీ అన్న నా ఫీలింగ్. అంటే నువ్వు హీరోని నువ్వు ఎంతైనా పొగుడుకో, లవ్ చేసుకో, అడ్మైర్ హిమ్. సో దట్స్ అ వెరీ లైక్ ఐ సెడ్, ఇట్స్ అ హార్మ్లెస్. అవును, అడోరింగ్ యువర్ దిస్ థింగ్ ఇస్ అ హార్మ్లెస్ థింగ్. కాకపోతే పక్క హీరో జోలికి వెళ్ళినప్పుడు అనవసరం నీకు అది. నీ హీరో ఏం చేస్తాడో నీకు అది కావాలి కదా. లైక్ నువ్వు ఎక్కడ ఇప్పుడు వరకు ఏదైనా లైక్ టాలీవుడ్లో ఏదైనా 2 హీరోస్ గివింగ్ ఈచ్ అదర్ ఒక నెగిటివ్ లుక్ చూసావా? లేదు. స్క్రీన్ పైన ఐ మీన్
స్క్రీన్ పే ఇన్ ద సెన్స్ హౌ డే సే ఈవెంట్స్ ఏదో జరుగుతుంటాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, ఈ ఈవెంట్స్ కానీ, ఎవరైనా పెళ్ళిళ్ళు వస్తుంటారు, ఎవ్వరు ఎవరిని ఐ ఫెల్ట్ అండ్ దెర్ ఇస్ నో యూనో బ్యాడ్ లుక్స్ ఆర్ అందరూ బాగానే అవును. ఉంటారు అన్నారు కదా మహేష్ బాబు, అందరం మేమే బాగానే బాగానే ఉంటాం. ఉంటాం మీరే సో బాగుండాలి. అన్న 10 ఏళ్ల క్రితం అన్నారు అనుకుంటా ఆయన, ఆర్ 8 years బ్యాక్ అన్నా కూడా ఇప్పుడు కూడా ఈ ఫ్యాన్ వార్ చేస్తే ఐ డోంట్ నో. సో ఐ థింక్ లైక్ వి షుడ్ స్టాప్ ఇట్ అండ్ మంచిగా అంటే అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు అవును. ఒకళ్ళనొకళ్ళు చేశాను నా ఫీలింగ్. సో ఈ ఫ్యాన్ క్లబ్ సపరేట్గా వాళ్ళ అది లైక్ పాజిటివ్ అడోరేషన్ చేసుకుంటే అవును. ఇంకా దిస్ హ్యాపీగా అందరం బతకచ్చు. ఎందుకు అట్లా ఒకళ్ళని గిల్లి వీడి ఇంకోళ్ళని గిల్లి అట్లా అయ్యా, చాలా అంటే నాకు ఎవరికి అల్టిమేట్లీ నెగిటివే జరుగుతుంది. ఇప్పుడు వాడొకడు అంటాడు, ఉమ్, లెట్స్ సే నువ్వు నేనే కొట్లాడుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ హీరో ఒక వై హీరోకి, నేను నిన్న అంట ఏదో అంట, నువ్వు నిన్ను గెలుపుతా, అది మీ హీరో ఇది అని. సో నీ 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 కో ఫ్యాన్ ఎవరైతే ఉంటారో వాడు వచ్చి నన్ను గలీజ్గా తిడతాడు, అక్కడ డెఫినెట్లీ గలీజ్ బూతులు తిడతాడు, ఆబ్వియస్లీ నేను ఫీల్ అవుతా, అవును. దానికి కౌంటర్గా ఇంకోటి అంట. సో ఇట్స్ అ సర్కిల్ ఆఫ్ వెరీ నెగిటివ్ థింగ్ విచ్ విల్ టేక్ యూ నోవేర్. ఇద్దరితో స్టార్ట్ అయింది కాస్త అసలు ఒక యా సెక్షన్ ఆఫ్ ఫ్యాన్ బేస్ పెంట అయిపోయి ఎంత నెగిటివ్ ఇది స్ప్రెడ్ అయ్యి, నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యి, నీ డే బాగోదు ఎవడో అవును. అంటే ఆబ్వియస్లీ వాడు అన్నంత ఎందుకు నీకు ఎంతో కొంత ఫీల్ అవుతా Feel కదా, అవుతా. దట్ విల్ ఎఫెక్ట్ యువర్ డే, రైట్? వై డూ యూ వాంట్ టు లైక్ నేను ఎఫెక్ట్ యువర్ డే ఆర్ ఎఫెక్ట్ డే కాదా, ఇంకా అది స్ట్రెచ్ అయ్యి అసలు అండ్ ఎప్పుడుదో ఒక 10 ఏళ్ళ బ్యాక్ ట్వీట్ తీసి అన్నాము, ఎందుకు అసలు లైక్ చిల్ ఉండొచ్చు కదా, ఎందుకు మనుషులంతా లైక్ వై డూ ఆ 10 ఏళ్ల ముందు వాడు ఏ మైండ్ సెట్ లో ఉన్నాడో అప్పుడు ఇప్పుడు వాడే మైండ్ సెట్ లో వాడికి ఎంత మెచ్యూరిటీ ఆ. ఉందో అవన్నీ కన్సిడర్ చేయకుండా చేయకుండా ఇప్పుడు So, తీసుకొస్తారు అది. ఇప్పుడు తీసుకొచ్చి సో ఇట్స్ ఇప్పుడు- బేసిక్ కామన్ సెన్స్ బ్రో. అవును. ఇది బీయింగ్ ఏ మూవీ పేజ్ నాకు ఈ నెగిటివిటీ సోషల్ మీడియా ఫ్యాన్ డేట్ డేట్ చూస్తుంటావు మనం. చూడడం ఏంటి, ఎగబడతారు నా మీదే ఫస్ట్. నార్మల్గా నేను ఒక హీరో బాగా చేశాడ్రా అన్నాను అనుకో, మా వాడు బాగా చేయట్లేదా అంటారు. అదే అరే నేను వీడు బాగా చేశాడ్రా అని చెప్తున్నాను, మీ వాడు చేయలేదని చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ. అది చాలా చాలా ఐ థింక్ దట్ షుడ్, అది పోతే ట్విట్టర్ విల్ బి విత్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్పేస్ బ్రో. అవును. ట్విట్టర్ ఈజ్ అ వెరీ ఈజీ ప్లేస్ టు ఇంటరాక్ట్. అంటే నీకు ఆల్ యూ నీడ్ ఇస్ ఫ్యూ లైన్స్ అండ్ అంటే ఇన్స్టాగ్రామ్ ఫర్ ఫోటో పెట్టి ఇది అంటే ఫ్యూ టెక్స్ట్ అండ్ సో అలాంటిది ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ క్యాన్ బి, దాన్ని కరెక్ట్గా వాడుకుంటే ఈజ్ మై ఫీలింగ్. బట్ ట్విట్టర్ అగైన్ అదొక కంప్లైంట్ బాక్స్ లాంటి ఇది అయిపోయింది ఓవర్ ద ఇయర్స్. అందరూ కంప్లైంట్ల కోసమే వాడుకుంటారు ఎక్కువ దాన్ అంటారు కదా ట్విట్టర్ కొంచెం నెగిటివ్ స్పేస్. బట్ యా కొంచెం కాదు చాలా. ఇందాక మీరు స్లాంగ్ గురించి మాట్లాడారు. అవునా ఆ, అవును నేను ఆల్రెడీ ఆ టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఓ. మీరే ముందు తీశారు. ఓకే ఓకే మీ 4-5 ఫిలిమ్స్లో స్లాంగ్ ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి, డిఫరెంట్ యాక్టింగ్ ఉంటుంది. Yeah. బట్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్కి ఒక స్లాంగ్ నుంచి ఇంకొక స్లాంగ్కి వెళ్ళడానికి అది తెలిసిపోతుంది. అంటే ఎంత కాదన్నా ఆ పాత క్యారెక్టర్లో స్లాంగ్ కొద్దిగా వచ్చేస్తూ ఉంటుంది. బట్ మీకు ఆ తప్పు జరగట్లేదు. అవును మీరు వర్క్ షాప్స్ చేస్తా అని చెప్పి ఎక్కడో విన్నట్టు గుర్తు. అంటే కొన్నిసార్లు వర్క్షాప్స్ అవుతాయి డైరెక్టర్ కండక్ట్ చేస్తే ఆర్ అన్ని అనుకో కావాలనుకుంటే అవుతాయి, కొన్ని అవ్వవు. బట్ వాళ్ళు చేసినా చేయకపోయినా నా నా హోంవర్క్ నేను ఏదో చేసుకొని దిగుతా రంగంలోకి. అంటే ఎలా ఇప్పుడు స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ యాసలో ఉండబోతుందని చెప్పి మీకు వినిపిస్తారా ఏదైనా? అట్లేం లేదు. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివరపల్లి ఉంది. శివరపల్లి ఎలా అంటే వాడు హీజ్ అన్ అర్బన్ హైదరాబాద్ అవును. ఫెలో. సో బేసిక్ తెలంగాణనే మాట్లాడతాడు, ఉమ్, బట్ నార్మల్ లైక్ వెరీ అర్బన్ హైదరాబాద్ అది. అక్కడికి వెళ్ళాక వాడు న్యూట్రల్ నుంచి బేసికలీ న్యూట్రల్ మాట్లాడతాడు అనుకో. సో న్యూట్రల్ నుంచి ఎపిసోడ్ వైజ్ వాడి భాష మారుతూ ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్లో అంటాడు అనమాట ఫ్రెండ్, ఏంట్రా భాష మారిపోయింది అంటే. సో కాకపోతే అక్కడ ఛాలెంజ్ ఏమైందంటే యూ డోంట్ షూట్ ఎపిసోడ్ వైజ్. ఉమ్, సో అంటే ఈ లొకేషన్లో ఈ సీన్స్ అని అనుకుంటాం కదా. ఓకే. సో ఇట్ క్యాన్ బి ఫ్రమ్ ఎపిసోడ్ 6
ఎపిసోడ్ 2, సమ్ ఎపిసోడ్ 3. ర్యాండమ్‌గా అక్కడ ఎపిసోడ్ ఆ! షూట్ చేసేయాలి. బట్ నేను కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే గ్రాడ్యువల్గా పెరగాలి. సో నేను ఒక మీటర్ పెట్టుకున్నా. హ్మ్. లైక్ లెట్స్ సే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5. హ్మ్. సో ప్రతి ఎపిసోడ్లో ఈ లెవెల్ 3లో మాట్లాడాలి ఇది అని మాట్లాడి, సో ఆ డైలాగ్స్ కొంచెం ట్వీక్ చేసుకోవాల్సి వచ్చింది. హ్మ్. అంటే రైటర్ నార్మల్గా రాస్తాడు అన్నీ, లైక్ ఒకటే దీంట్లో రాస్తాడు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేశాడు అని ఎపిసోడ్ 1లో ఉంటే హ్మ్. 4లో చేసిండు అని వస్తుంది. హ్మ్. అది వెరీ మైన్యూట్ అబ్జర్వ్ చేసిన వాడికి తెలుస్తుంది అది. అవును. సో నేను అట్లా అంత కేర్ తీసుకోవాల్సి వచ్చేది సో అప్పటికప్పుడు ఒక సీన్లో ఒక తక్కువ మాట్లాడి, ఒక సీన్లో ఎక్కువ మాట్లాడి, డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద న్యూట్రల్ టు తెలంగాణ ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాడు దాన్ని బట్టి దట్ వాజ్ ఎ ఛాలెంజ్. సో దట్ వాజ్ ఫన్ ఆల్సో. హ్మ్. కొన్నిసార్లు వేరే లెవెల్లో చెప్పేసి ఓ షిట్ ఇట్లా చెప్పాను కదా అని మళ్ళీ దాన్ని రీటేక్ చేసి సో యా స్లాంగ్ పైన నాకు ఆల్సో ఇష్టం కొంచెం, ఎందుకంటే స్లాంగ్ గెట్స్ ద బిలీవబిలిటీ. హ్మ్. నేను మ్యాక్సిమం నా వంతు నేను ప్రయత్నిస్తా ఆ క్యారెక్టర్ ఆ ప్రాంతానికి ఆ టైంకి ఆ టైంకి ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యేటట్టు మ్యాక్సిమం ట్రై చేస్తా. సో దట్స్ వాట్ ట్రై అండ్ సో ఫార్ కొంచెం బాగానే దట్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ వెల్. అండ్ మిత్రమండలి తీసుకున్నాం అనుకో, వాడు చాలా ఫ్రీ ఫ్లోయింగ్, హే యువర్ నేమ్ వాట్ రా, ఇంగ్లీష్ డోంట్ నో రా, అది కొంచెం ఇట్స్ వెరీ ఫ్రీ ఫ్లోయింగ్ అవును. తెలంగాణ టైప్లో ఉంటుంది అది. సో అది దెన్ ద మోస్ట్ ఛాలెంజింగ్ విల్ బి గరివిడ్ లక్ష్మి ఫర్ మీ. అది ఉత్తరాంధ్ర భాష అనేది వెరీ డిఫికల్ట్. హ్మ్. నేను యాక్చువల్లీ పర్లేదు మేనేజ్ చేయొచ్చు అనుకున్నా, ఎందుకంటే మాది విజయవాడ కదా. సో ఎంతైనా ఆంధ్ర కేటగిరీ కిందే వస్తుంది కదా అనుకున్నా. కానీ శ్రీకాకుళం పదాలు ఒక డిఫరెంట్ వేలో రౌండ్ ఆఫ్ అవుతాయి. హ్మ్. అలాగంతరేటండి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అది నేర్చుకోవడానికి నాకు బాగానే టైం పట్టింది. సో ఐమ్ వెయిటింగ్ ఆ మూవీ గరుడ లక్ష్మి రిలీజ్ అయ్యి. అక్కడున్న జనాలతో ట్రావెల్ చేశారా ఆ స్లాంగ్? సో బేసికలీ అదే గరుడ లక్ష్మి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ మేట్ విత్ లాట్ ఆఫ్ ఉత్తరాంధ్ర యాక్టర్స్ కానీ, ఇంకా మామూలుగా యూట్యూబ్లో కూడా మనకు చాలా రెఫరెన్సెస్ ఉంటాయి మనం పట్టుకుంటే. అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో క్రియేటర్స్ ఉంటారు, లైక్ మంచి అవును. లైక్ శ్రీకాకుళం మాట్లాడు ఒక ఫన్ ఒక అతని పేరు మర్చిపోయాను యాక్చువల్లీ. ఒక ఫన్ క్రియేటర్ ఉన్నాడు అనమాట. హ్మ్. అతను ఏం చేస్తాడంటే ఈ యాక్టర్స్ లెట్స్ అదేదో ఐ థింక్ అంబానీ వెడ్డింగ్ ఏమో హ్మ్. ఏటే అని లైక్ ఏటే అలా సూత్రం అని ఒక చిన్న ప్యారడీ చేశాడు అనమాట. హ్మ్. సో అతన్ని చూసేవాడిని, ఓకే. అతన్ని వీడియో చూసేవాడిని. సో ఆ యాక్షన్ కొంచెం ఫెమిలియర్ టు, ఇప్పుడు కూడా ఐ డోంట్ నో హౌ మచ్ ఐ అచీవ్, మేబీ ఒక 70% అచీవ్ చేశానని నా ఫీలింగ్. సో యా ఈ స్లాంగ్స్ అండ్ ఇది యాక్సెంట్స్ ఆర్ అంటే ఛాలెంజింగ్ అవి, హ్మ్. బట్ అవి అచీవ్ చేస్తే ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు. అందుకే ఇప్పటికీ జనాలు కొంతమంది నేను రాయలసీమ అనుకుంటారు, కొంతమంది ప్రాపర్ పక్కా తెలంగాణ నిజామాబాద్ అటు సైడ్ అనుకుంటారు, కొంతమంది సో నేను విజయవాడకి రూట్స్ ఉన్నాయని ఎవరికి తెలియదు. మరి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క స్లాంగ్ వస్తుందంటే Yeah. ఆబ్వియస్లీ మీకు అది డిఫరెన్స్ చూపిస్తున్నారు Yeah, క్లియర్గా yeah. సినిమా టు సినిమా. Yeah. సో అలానే కన్ఫ్యూజ్ అవుతారు. Yeah. సో ఒక యాక్టర్గా మనం ఒక క్యారెక్టర్ చేసినప్పుడు అవి మనం నార్మల్గా ఒక ఎగ్జాంపుల్లా చెప్తాను. అర్జున్ రెడ్డి సినిమా ఎగ్జాంపుల్ తీసుకోండి. అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు అలాంటి వాళ్ళు మొత్తం తెలుగు స్టేట్స్లో ఒక 10-20 మంది ఉంటే ఒక అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లాంటి వాళ్ళు మేబీ ఉండొచ్చేమో. ఆ సినిమా చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ ట్రైట్స్ కానివ్వండి, ఆ ఇంపాక్ట్, ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ కానివ్వండి, ఆ క్యారెక్టర్ చూసి ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళు వేల మంది. అదే మీరు ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేసినప్పుడు ఆ క్యారెక్టర్లోనే ఆబ్వియస్లీ ఒక 6 months to 1 year ఉంటారు. 1 year ఉండి ఆ పర్టికులర్ క్యారెక్టర్ ట్రైట్స్ మీకు రియల్ లైఫ్లోకి క్యారీ ఫార్వర్డ్ అయినవి ఏమన్నా సిచ్యువేషన్స్ ఉన్నాయా? దేనికి అవ్వలేదు కదా, అనుమాన పక్షకి సో కొంచెం రియల్ లైఫ్లో అట్లా మాట్లాడడం చేశా కొన్ని మంత్స్, బట్ నౌ కంట్రోలింగ్ ఇట్.
ఎలా ఒక సిచ్యువేషన్ ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నిజంగానే నన్ను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నావా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇంకెవరు దొరకక నన్ను పిలిచావా? ఆర్ నువ్వు ఫస్ట్ రాగానే ఎందుకు అట్లా స్ట్రెయిట్ ఫేస్ పెట్టుకున్నావు? నన్ను చేయడానికి ఇష్టం లేదా? వాళ్ళు చేయమని చెప్పారా నీకు? అట్లా ఇంకా రకరకాలుగా లైక్ అవి బయటకు చెప్పేయడాలు అవన్నీ చేశాను కొన్ని మంత్స్. ఇప్పుడు కొంచెం కాస్త కంట్రోల్ చేసుకుంటున్నా. మీరు యాక్టింగ్ ప్యాషన్ కోసం చేస్తున్నారా? ఫేమ్ కోసం చేస్తున్నారా? లేదా మనీ కోసం చేస్తున్నారా? యాక్చువల్లీ ప్యాషన్ కోసం అంటే టు బి ఆనెస్ట్ మూడిటి కోసం. ప్యాషన్ ఈజ్ ద వన్ బికాస్ నేను ఒక చాలా కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి అన్కంఫర్టబుల్ లైఫ్కి వచ్చా. ప్యూర్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్. బట్ ఉట్టి ప్యాషన్ ఉంటే కూడబెట్టదు కాబట్టి మనీ కావాలి. ఆల్సో ఫేమ్ అంటే అగైన్ ఫేమ్ కొంచెం చాలా ఏమంటారు ఒక స్పెసిఫిక్ ఫేమ్ కావాలి నాకు. నాట్ లైక్ ఏమంటారు ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ అట్లా కూడా కాదు. అండ్ ఏమంటారు నాకు ఐ వాంట్ ఫేమ్ యాజ్ అ గుడ్ యాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద వే వి రెస్పెక్ట్ లెట్స్ సే ఇర్ఫాన్ ఖాన్, ద వే వి అట్లా. సో అలాంటి ఫేమ్ కావాలి నాకు. అంటే ఒక ఐడెంటిటీ కావాలి. మోర్ దెన్ ఫేమ్, ఐడెంటిటీ యాజ్ అ గుడ్ యాక్టర్. సో ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. సో చూద్దాం. అంటే మనీ ఐ ఆల్వేస్ ఫీల్ ఈజ్ అ బై ప్రోడక్ట్. సో అది మనం ఎలాగో మనకి పని చేస్తే డబ్బులు ఎలాగో వస్తాయి. సో మనీని అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఈవెన్ ఇన్ ఐటీ ఆల్సో ఐ నెవర్ చేస్ మనీ. ఈవెన్ హియర్ ఆల్సో నెవర్ చేస్ మనీ. సో బై ప్రోడక్ట్లో రాకపోతే కొంచెం టెన్షన్ పడాలి. సో రానప్పుడు టెన్షన్ పడతా. ఇప్పటికైతే లైక్ చేస్తున్న వర్క్ బట్టి మనీ వస్తూ ఉన్నాయి. సో హ్యాపీ దట్ వే. ఇందాక మీరు చెప్పారు కదా, ఇట్స్ ద పీపుల్స్ లవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనల్ని సాటిస్ఫై చేసేది. ఇప్పుడు మనం ఒక నార్మల్ ఐటీ జాబ్ చేస్తే మన ఫ్యామిలీ వరకే ఆ అప్రిషియేషన్, ఆ లవ్ అనేది వస్తుంది. సో అదే ఎవరి నుంచో రావడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. సో ఒక చిన్న ఫన్ టాస్క్. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అంటే క్వశ్చన్ ఐ విల్ మైండ్ ఆర్ నాట్. క్వశ్చన్ కాదు, టాపిక్ కొంచెం అలాంటిది. అదే టాపిక్ కూడా కొంచెం సీట్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా ఈ టాపిక్ వరకు? సీట్సా? ఓకే ఓకే కదా? ఓకే ఓకే. ఎందుకు ఏమైనా ఉందా అక్కడ? ఆ సీట్ వెనకాల ఏమైనా ఉందా? ఏం లేదు, ఈ టాపిక్ వరకు కొంచెం. ఓకే ఓకే సరే. ఎందుకు వెనకాల అది కనబడాలన్నా? నువ్వు స్టార్ట్ చేయలేకపోతే నాకు చాలా డౌట్ స్టార్ట్. ఏం లేదు, ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్గా. బ్రో పాయింట్కి రా బ్రో, టెన్షన్ వస్తున్నావు. ఎందుకు ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా మంది ఇంటర్వ్యూ చేస్తుంటారు, పాడ్కాస్ట్లు చేస్తుంటారు. మీకు ఒక ఆపర్చునిటీ, అలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే మూవీస్ వరకు మీకు తెలుసు కదా, తెలుసు, చూసారు కదా, అప్పుడప్పుడైనా చెక్ చేస్తాను. అప్పుడప్పుడు ఏంది ఇప్పుడు చెక్ చేయకపోతే మళ్ళీ నా మీద ఏమైనా ట్రోల్ రావచ్చు. ఏమన్నా ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాలి దీనికి, లేకపోతే ఏమైనా నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ చేయొచ్చు మీరు. సో ఎందుకు సో బ్రో ఇంత గ్యాప్స్ ఏంది బ్రో? ఏం కావాలి, ఏమైనా అడగాల నిన్ను ఇప్పుడు? లైక్ అందుకనేనా? సో బేసికలీ ఈ రౌండ్ లో నేను అడగాలి క్వశ్చన్స్, నేను గెస్ట్. ఓకే. సో మీకు ఏదైనా సోషల్ మీడియా రిలేటెడ్ ఆర్ మీడియా రిలేటెడ్ ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఐ విల్ ఆన్సర్. బ్రో కాంట్రవర్సీ అవుతుంది, నా లోపల ఉన్న క్వశ్చన్స్ అన్ని బయటకు వస్తే. ఇట్స్ ఓకే, అడగండి, నేను కాంట్రవర్సీ అవ్వకుండా ఆన్సర్ చేస్తాను. అది నాకు కాంట్రవర్సీ అవుతుంది. సో వీడేమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాడా మా గురించి, అది డౌన్ అవుతుంది. సో లెట్స్ కలెక్టివ్లీ బ్యాన్ రాగ్మయూర్ ఆర్ ఏమన్నా అనుకుంటే ఓకే. లెట్ మీ థింక్. ఇప్పుడు సో మూవీస్ ఫర్ యూ అని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు? 2020 మే లాక్డౌన్ కదా. అవును. స్టడీస్ లేదు, ఆన్లైన్ క్లాసులు వినే ఇంట్రెస్ట్ లేదు. మా బావ ఉన్నాడు వంశీ కృష్ణ అని, అతనికి పిచ్చి అనమాట మూవీస్ అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్. ట్విట్టర్లో ఉన్నాడా? ట్విట్టర్లో తక్కువ. ఓకే ఓకే సారీ. నాకు ఇలా మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది, ఇలా ఏదైనా చేద్దామా, నా మూవీ నాలెడ్జ్ ఇలా ఆడియన్స్తో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇలా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. ఐడియా నచ్చింది. నేను ఇదంతా చూసుకుంటాను, మేనేజ్మెంట్ అంతా, యూ గివ్ మీ యువర్ ఒపీనియన్స్, సినిమా గురించి మాట్లాడు, నేను అది ఆడియన్స్కి టెక్స్ట్ లాగా
విత్ పిక్స్ ఉమ్, అలా స్టార్ట్ చేసాం ఇన్స్టాగ్రామ్. ఉమ్, తర్వాత మెల్లగా 1 మంత్కి యూట్యూబ్ స్టార్ట్ అయింది. అది ఇక్కడ ట్రాన్స్లేట్ అవ్వట్లేదు, వాయిస్తో చెప్తేనే కరెక్ట్ అని. ఉమ్, ఉమ్, ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఒక పెద్ద మీడియా పేజ్ సజెస్ట్ చేశారు, ఉమ్, లైక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్తో మీకు పని అవ్వదు, వేస్ట్, ఉమ్, మీ ఒపీనియన్స్ అందరికీ వెళ్ళవు, ఉమ్, మీకు అందరికీ వెళ్ళాలంటే ట్విట్టర్కి రావాల్సిందే అన్నారు. ఉమ్, సో అలా ట్విట్టర్కి రావాల్సి వచ్చింది. ఇప్పుడు జనరల్గా మూవీ రిలీజ్ అయినప్పుడు అంటే దిస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఓకే. క్యూరియాసిటీ, లెట్స్ కొన్ని ట్వీట్స్ పడతాయి. అవి మీరు ఎప్పుడైనా కొంచెం ఒక స్టాటిస్టిక్స్ ఏమైనా అనలైజ్ చేశారా? లైక్ హౌ మెనీ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ లైక్ ఫుట్ఫాల్స్. లెట్స్ ఏ బంచ్ ఆఫ్ ఒక సినిమా రిలీజ్ అయింది ఏబీసీ, దానికి ఒక 100 పాజిటివ్ ట్వీట్స్ వచ్చాయి. సో ఆ 100 పాజిటివ్ ట్వీట్స్ వల్ల ఫుట్ఫాల్స్ కన్వర్షన్ అది ఎట్లా అవుతుంది, ఏమన్నా అనలైజ్ చేశారా? అది ఒక 1.5 year వరకు జెన్యున్గా జరిగేది. మనకి నార్మల్గా ఆడియన్స్కి ప్రీమియర్స్ వేసి, నార్మల్గా సినిమా బాగుంటే నిజంగా ఎంకరేజ్ చేసే వాళ్ళకి సినిమా స్పెషల్గా షో వేసి చూపించేవాళ్ళు. వాళ్ళు ట్వీట్స్ వేసేవాళ్ళు. ఫస్ట్ షోకి అది రిఫ్లెక్ట్ అయ్యేది. దాని తర్వాత మన చేతుల్లో ఉండదు, ఆడియన్స్ బయటకు వచ్చి ఏం చెప్తారు అన్నదే. కానీ ఈ 1.5 year నుంచి ఏమవుతుందంటే, ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు, వాట్సాప్ గ్రూప్. సినిమా ఎలా అయినా ఉండనివ్వండి, సినిమా ఎవరు చూడరు అందులో, ఆ గ్రూప్లో పెట్టేస్తారు అంతా, ఇది ట్వీట్ అయ్యండి, ఇది ట్వీట్ అయ్యండి, ఇది ట్వీట్ అయ్యండి. ఆడియన్స్ 1-2 సినిమాలకు నమ్మారు, మెల్లగా నమ్మి వెళ్ళారు. బట్ అది రిఫ్లెక్ట్ అవ్వలేదు రివ్యూకి, సినిమాకి. చాలా ట్విట్టర్లో జరిగిన హైప్కి అక్కడ సినిమాలో ఉన్న కంటెంట్కి సంబంధం లేదని రియలైజ్ అయ్యారు విత్ ఫ్యూ మూవీస్. అంటాడు క్లైమాక్స్ వేరే, అక్కడ వెళ్ళి చూస్తే అదేమి ఉండదు. మెల్లగా లేదు, మనం ఫస్ట్ డే ఆగాల్సిందే, చూసి ఆడియన్స్ ఏం మాట్లాడుతున్నారో చూసి, ఆడియన్స్ నుంచి పర్సనల్ ప్రొఫైల్స్ నుంచి వస్తాయి కదా, అవి చూసి వెళ్దాం అని చెప్పి ఆ ఫస్ట్ డే ఆగిపోయింది. అందుకే మనకి ఏదైనా చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ నైట్ షోస్కి, సెకండ్ షోస్కి ఎక్కువ టికెట్లు దిగుతున్నాయి. సో అంటే లెట్సే అసలు ఏం ట్వీట్ పడలేదు అనుకో ఒక సినిమాకి, లెట్సే వాళ్ళ గ్రూప్కి ఆ జోలికి వెళ్ళలేదు, లెట్సే ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఆ గ్రూప్కి వెళ్ళలేదు అంటే, వాట్ యూ థింక్ విల్ ద వర్డిక్ట్ ఆఫ్ ద ఫిలిం? అంటే వర్డిక్ట్ ఆఫ్ ద ఫిలిం పక్కన పెట్టాయి, జనాలు వెళ్తారా సినిమాకి అసలు? ఏం ట్వీట్స్ పడకపోతే? నార్మల్గా మార్కెటింగ్ ఇంపార్టెంట్ కదా ఒక సినిమాకి, అది జెన్యున్గా చేయించాలి అది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఒకటి చూసి స్క్రీన్ మీద అదే ఉంటే, అంటే జెన్యున్ అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా గ్రూప్లో మరి చూసినా చూడకపోయినా ట్వీట్లు చేస్తారని. సో హౌ డు వి డూ ద జెన్యున్ మార్కెటింగ్ త్రూ ట్విట్టర్ ఇస్ వాట్ ఐమ్ ఆస్కింగ్. జెన్యున్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీజర్ని, ట్రైలర్ని ప్రమోట్ చేయొచ్చు. మీరు ఈవెంట్స్ అవి ఇవి అటెండ్ అవుతూ ఉంటారు, అక్కడ మాట్లాడతారు, మీరు సినిమా గురించి మాట్లాడతారు, ఇలా పాడ్కాస్ట్లు ఇచ్చినప్పుడు మాట్లాడతారు. అవి మీరేమనుకుంటున్నారు అని చెప్పి ఆడియన్స్కి కన్వే చేయడం ఇంపార్టెంట్. సినిమా కంటెంట్ ఏంటి, ఏముండబోతుంది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతవరకే మన పని. వాడికి ఆ ఎక్స్పెక్టేషన్స్, మీరు చెప్పిన మాటలు, ఆ కంటెంట్ నచ్చితే థియేటర్కి వస్తాడు. వాడు అనుకున్నదే అక్కడ ఉంటే ఒక 10 మందికి చెప్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ ఫరీలో ఒక సినిమా గురించి ఒక ట్వీట్ వేసాను అనుకోండి, దగ్గర ఒక 50,000 మెంబర్స్ చూసారు. స్పిల్ చేసేసావు ఏదో మధ్యలో. 50,000 మెంబర్స్ చూసారు. అది అక్కడ లేదంటే నెక్స్ట్ టైం నేను ఏదైనా సినిమాకి అలా వేసినప్పుడు వాడు ఆబ్వియస్లీ నమ్మడు. సో మనం ఉన్న కంటెంట్నే ప్రమోట్ చేసుకుంటే బెస్ట్, లేని దానికి హైప్ ఇచ్చి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న కంటెంట్ అంటే ఇప్పుడు నేను ఒక ట్వీట్ పెడతాను, లెట్స్ నేను కూడా ఒక వన్ ఆఫ్ ద ట్విట్టర్ అకౌంట్ విచ్ హాస్ గుడ్ ఫాలోయింగ్. సో నేను ఒక ట్వీట్ పెడతా కోటింగ్, ఇప్పుడు లెట్స్ రాఘమేరే ఒక స్పీచ్లో ఏదో ఇంట్రెస్టింగ్గా మాట్లాడాడు, స్పీచ్లో ఒక లైక్ 30 seconds, అది కోట్ చేసి పెట్టడం ఈజ్ జెన్యున్ ఇది. దెన్ యూ జస్ట్ సేయింగ్ సినిమా అదిరిపోద్ది. సో నేను చేసిన ట్వీట్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ అండ్ జెన్యున్ అంటాం. ఓకే ఓకే ఓకే. అనుమాన పక్షి ఉంది, అనుమాన పక్షి టీజర్ అయితే వచ్చింది సో ఫార్. యాజ్ అన్ యాక్టివ్ సోషల్ మీడియా అకౌంట్, లైక్ యూ హోల్డ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ బేస్, లైక్ మీది యూట్యూబ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది, దీంట్లో ఉంది. సజెస్ట్ సంథింగ్ ఫర్ అనుమాన పక్షి కదా, ఎట్లా మార్కెటింగ్ చేయొచ్చు అనేది. అంటే నీ ముందు కంటెంట్ ఉంది,
ఈ లైక్ నేను ఏమేం చేశానో కొంచెం నా వర్క్ తెలుసు, ఎంతో కొంచెం ఐడియా ఉంది కదా సినిమా. ఆబ్వియస్లీ విమల్ గురించి తెలుసు, డీజేటీలో డైరెక్టర్. సో అంటే కెన్ యూ లైక్ అంటే బేసిక్గా అంత డీటెయిల్స్ అవసరం లేదు, బట్ ఏమైనా సజెషన్ ఏం చేస్తే డూ యూ థింక్ విల్ రీచ్ మోర్ పీపుల్? సినిమా బాగుంది బాగాలేదని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. హౌ టు టేక్ ఇట్ టు ద పీపుల్, లైక్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు నో అబౌట్ అనుమాన పక్షి. లెట్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఆర్ గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ అనుమాన పక్షి అనే ఒక సినిమా ఉందని తెలియాలి అంతే. దే విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద ఫిలిం. బట్ ఆ అవేర్నెస్ కోసం నన్ను ఏం చేయమంటావు, ఆర్ మా టీంని ఏం చేయమంటావు? ఫస్ట్ థింగ్ ఈస్ ఇప్పుడు మీరు పాడ్కాస్ట్ ఇచ్చారు కదా నార్మల్, మధ్యలో మనకు కొన్ని ఇది అనుమానం పడ్డారు మీరు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టార్ట్ అయ్యే ముందే అట్లాంటి క్లిప్స్ మీరు ఏదైనా పాడ్కాస్ట్ ఇచ్చినప్పుడు జెన్యున్ గా జరిగినవి, మీరేదో ఆడియన్స్ నమ్మట్లేదు, అవి కొంచెం వైరల్ చేసుకోవాలి. అట్లాంటి వాటిని వైరల్ చేసుకుంటే తప్పేం లేదు. సెకండ్ థింగ్ ఈస్ రీల్స్. ఇప్పుడు రీల్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది. సో జెన్యున్ గా కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు, ఇంతకుముందు మీరు చెప్పారు సో అండ్ సో క్రియేటర్ ఉన్నాడు, అతను జెన్యున్ ఆడియన్స్ ఉంటారు. ర్యాండమ్ గా ఏదో చేసేస్తే వచ్చిన ఫాలోవర్స్ కాదు, టాలెంట్ ఉందని మీకు తెలుసు. అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని మీరే పిఆర్ఓలు, అసిస్టెంట్లు, వాళ్ళ బడ్జెట్ల మీద ఒక కొన్ని లిస్ట్ అక్కడ థర్డ్ పర్సన్ అడిగి స్టాండర్డ్ లిస్ట్ కాకుండా మీకు క్లారిటీ ఉంటుంది. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఓకే దిస్ విల్ వర్క్, వీళ్ళు జెన్యున్ ఉన్నారు, వీళ్ళతో వర్క్ చేయొచ్చు. సో వాళ్ళతో కలిసి మరి వాళ్ళని పిలిపించుకుంటారా, లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారా? బట్ సమ్హౌ కొలాబరేట్ విత్ దెమ్, కొలాబరేట్ అవ్వాలి. అండ్ థర్డ్ థింగ్ ఈస్ అవాయిడ్ ఎక్స్ట్రీమ్ అగ్రెసివ్ పెయిడ్ ప్రమోషన్స్. ఇది అందరికీ చెప్పాలనుకుంటున్నాను, చాలా మందికి చెప్పాను కూడా. మూవీ టీమ్స్ ఎవరైనా కాంటాక్ట్ అయినప్పుడు వేయించకండి. బెస్ట్ మీకు ఇచ్చిన బెస్ట్ సజెషన్ అదే. సినిమాకి ముందు ఇది ఉండబోతుంది అది ఉండబోతుందని ఏది మీకు నిజంగా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ హైప్. లేకుండా సమ్ ఒక పారాగ్రాఫ్ రాసి చాట్ జీపీటీకి ఇచ్చి దీని 10 వెర్షన్స్ ఇచ్చేయని చెప్పి ఒక 10 పేజెస్లో వేయించడం ఆడియన్స్కి అర్థం కావట్లేదు నిజంగా నమ్మాలా వద్దా. ఈ 3 థింగ్స్ అయితే మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మాకు పాడ్కాస్ట్ ఇచ్చారని చెప్పట్లేదు, ఇండిపెండెంట్ క్రియేటర్స్కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఉండండి. లైక్ ఇండిపెండెంట్ అంటే లైక్ ఇన్ మీడియా కాకుండా, అంటే ఇప్పుడు జర్నలిస్టులు అందరు కలిపి ఒక ఆర్గనైజేషన్ కదా, ఓకే, ఆ ఆర్గనైజేషన్ కాకుండా బయట వాళ్ళంతా ఇండిపెండెంట్ గా ఉంటారు. ఓకే, మీకు అర్థం కాలేదు. ఇండిపెండెంట్ అంటే క్రియేటర్స్ అంటే నువ్వు యూట్యూబ్ అంటున్నావా, ఇన్స్టాగ్రామ్ అంటున్నావా? ఏదైనా అవనివచ్చు. ఓకే ఓకే, మూవీ రిలేటెడ్. దే మైట్ బి వెయిటింగ్ ఫర్ ఏ ఛాన్స్ కదా, వాళ్ళకి దే విల్ బి మోర్ ప్యాషనేట్ దాన్ ఇదంతా మెకానికల్ గా చేస్తారు. సినిమా గురించి మాట్లాడతారు. నార్మల్ గా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి, ఇప్పుడు అనుమాన పక్షి రేపు ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, అవి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మీరు వెళ్ళి కూర్చోగానే జెన్యున్ గా చెప్పండి ఎంత % ఆఫ్ జర్నలిస్టులు హానెస్ట్ గా సినిమా గురించి తెలిసి సినిమా మీకు తెలుసు. బట్ మీరు ఇవ్వాల్సిందే ఆ ఇంటర్వ్యూస్, మీకు నచ్చకపోయినా కూర్చొని ఇవ్వాల్సిందే కదా. సో అవి చేయండి. అవి ఆబ్వియస్లీ మీడియాలో ఉన్న కల్చర్ మనకు అలవాటు కాబట్టి మనం అవి ఇస్తాం. వాటితో పాటు ఈ ఎక్స్ట్రా వాళ్ళని కూడా కొంచెం ఇంక్లూడ్ చేస్తే ఇండిపెండెంట్ క్రియేటర్స్ వైడ్ రీచ్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళే కొద్దిగా రూల్ చేస్తున్నారు సోషల్ మీడియాని కానీ, ట్విట్టర్ని కానీ, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. బట్ హౌ డు యూ మెజర్ దెమ్? అంటే నీ ఉద్దేశంలో వాళ్ళ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ చూడమంటావా, వాళ్ళు క్రియేట్ చేసే కాంటెంట్ వెరైటీగా, అంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్నా వెరైటీ కంటెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎలా ఉందంటే ఫాలోవర్స్ చాలా తక్కువ ఉంటారు, వాళ్ళ రీల్ వ్యూస్, వాళ్ళ కంటెంట్ చూడండి ఒకసారి. వాడి కంటెంట్ చాలా మంది చూస్తున్నారు, బట్ వీళ్ళని ఎందుకు ఫాలో అవడం లే, మనకి స్పీడ్ లో వస్తే చూద్దాం అన్న ఇంటెన్షన్ తో ఉన్నారు. సో మనం ఫాలోవర్స్ చూస్తే సో ఇవి చేయడానికి ట్రై చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సినిమా రిలీజ్ తర్వాత మన చేతిలో ఆల్ వి నీడ్ ఇస్ టు బ్రింగ్, అంటే జనరల్ కూడా అదే థియరీ బిలీవ్ చేస్తాను నేను. వాళ్ళకి సినిమా ఉందని చెప్పాలి, ఈ ట్రైలర్ ఇది అని చెప్పాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు థియేటర్కి వస్తారు. వాళ్ళకి ఆ జానర్ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఫుల్ రుద్దేయకుండా ఇది బాస్, ఇది మా ఫిలిం, ఇది మా జానర్. సో వాళ్ళకి ఆ జానర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హారర్ అందరు ఇష్టపడరు, హారర్ని అందరి పైన రుద్దేలేం కదా.
సో అట్లనే కొంతమందికి మిస్టరీ ఇది ఇప్పుడు కొంచెం దేవుళ్ళ పైన వస్తాయి, లేకపోతే పేట్రియాటిజం పైన వస్తాయి, లేకపోతే లైక్ వెరీ ఫ్యూ జానర్స్ ఆర్ ఓవరాల్గా. బట్ అగైన్ ఈ కామెడీలో కూడా కొన్ని వెరీ యూత్ సెంట్రిక్ ఉంటాయి. సో ఐ థింక్ ఆ జానర్ని అర్థం చేసుకొని అవేర్నెస్ ఉంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్ కూడా. ఓకే, కూల్, థ్యాంక్ యూ ఫర్ ద. అండ్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, కాన్సెప్ట్ వాళ్ళు ఎంత జెన్యున్గా చేసినా కూడా కాన్సెప్ట్ ఇలా చేద్దాం అనుకుంటున్నా అని మీరు చెప్పకుండా, వాళ్ళు ఒక రీల్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు సో అండ్ సో క్రియేటర్ని కాంటాక్ట్ అయ్యారు, సో మీరు నాకు కాన్సెప్ట్ రాసివ్వండి, ఆ కాన్సెప్ట్ మీకు జెన్యున్గా నచ్చి మీకు ఏదైనా చేంజెస్ కావాలంటే ఒకటి రెండు చేసి అలా ట్రై చేయండి. లేదు అవును, నా సైడ్ నుంచి డ్రైవ్ చేయకుండా కాన్సెప్ట్ని, మీ బికాస్ side- వాళ్ళ కాంటెంట్ వాళ్ళ స్టైల్లో అవును. ఉంటుంది కాబట్టి దట్స్ వాట్ వాళ్ళ ఫాలోవర్స్ ఆ స్టైల్కే కదా ఆ, వాళ్ళు ఫాలోవర్ అయ్యింది, ఆర్ వాళ్ళ రీల్ చూసేది. సో థ్యాంక్ యూ లైక్ డీప్ ఇన్సైట్స్, మెంటల్ నోట్స్ ఏనాగో తీసుకున్నాం. బట్ దీన్ని ఎలా ప్రమోట్ చేస్తాం అంటే మీరే మన మార్కెటింగ్ social చేయండి media- తెలుసు, బట్ అదే ఎట్లా లైక్ క్రియేటివ్ వైజ్ ఏం లైక్ ఇందాకటివి కట్ చేస్తారా కొన్ని చాలా స్టఫ్ వచ్చింది కదా వచ్చినా? దీంట్లోనే. Okay. అసలు ఈ ముందు ఈ ఎపిసోడ్ స్టార్ట్ ఈ టాపిక్ స్టార్ట్ కాకముందే మనకి దగ్గర వచ్చిందా స్టఫ్? ఓకే, వెళ్తాయి మీకే. డెఫినెట్లీ మనం అనుకున్నట్టు ఇట్ వాజ్ కొన్ని క్వశ్చన్స్ అయితే డెఫినెట్లీ లైక్ చూస్ ఇవి కానీ కొన్ని వాజ్ డిఫరెంట్గా వచ్చింది. ఆనెస్ట్గా చెప్తాను, నేనేమి ఇదిగా చెప్పట్లే, అంటే అడగక ముందే చెప్తున్నాను కాబట్టి ఇట్స్ కమింగ్ ఆనెస్ట్. ఆ పాడ్కాస్ట్ ఎట్లా ఉందా అన్నదానికి సో ఇట్స్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ వే. నైస్. రాకేష్ కూడా ఒక అట్లా కనబడ్డాడు కానీ చాలా కమాండింగ్, చాలా అథారిటేటివ్ బాడీ లాంగ్వేజ్ అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూజ్ ఆల్ డిలీట్ హోస్ట్ అన్నప్పుడు మనోడు ట్రిగర్ అయ్యాడు. ఓకే, నేను లేచిపోనా, మీరు చేసుకుంటారా? ఓకే సరే, ఓకే, కొంచెం టెంపర్ ఉంది అని అర్థమైంది. కొంచెం షార్ట్ లేదు, షార్ట్ టెంపర్ కొంచెం అయితే ఉంది. ఇది కదా చూస్తేనే తెలుస్తుంది, ఆన్సర్తోనే తెలుస్తుంది. ఇట్స్ ఓకే బ్రో, అంటే నా మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఇందాకటి నుంచి అక్కడ ఒక ఎన్వలప్ ఉంది, గమనించారా? అవును, ఇందాక ఏదో ఎస్థెటిక్గా పెట్టారు అనుకున్నాను. సో అది లవ్ చదివే- లెటర్ టు తెలుగు సినిమా నాది. మీరు చదివే టైం వచ్చింది. ప్రేమ లేఖ రాసాను. అరే ఎలా ఉన్నావు, నీ సినిమాలోకి లాస్ట్ లైన్ ఫస్ట్ చదివేసాను. నీ సినిమాలోకి వచ్చే ప్రజాదరణ చూస్తుంటే ముచ్చటేస్తుంది. అందరూ నీ నటన బాగా మెచ్చుకుంటున్నారు. ఇది నీ మొదలు మాత్రమే. సినిమా విషయంలో ఎప్పుడూ చెప్పలేదు కానీ నువ్వు ఖచ్చితంగా ఏది అనుకున్నా చేయగలవు అన్న నమ్మకం నాకు ఎప్పుడూ ఉండేది. అయితే ఒక మాట మనసారా చెప్పాలని ఉందిరా. నా కోసం మన దివ్యాంగ్ వావ్ దిస్ నా కోసం మన దివ్యాంగుల సేవని కుదిరినప్పుడు తిరిగి మొదలు పెడతావా? ఇప్పుడు నీకు సమయం లేకపోవచ్చు కానీ నువ్వు అర్హుడివి. స్థాయి స్థానం మెల్లగా సంపాదిస్తావు. అప్పుడు వెనకడుగు వేయకురా. మనం అంటూ ఏదైనా మంచి చేద్దాం. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. ధైర్యంగా ఉండు. నీ ఆరోగ్యం జాగ్రత్త. మీ అమ్మని మళ్ళీ అయినా బాగా చూసుకుంటాను. నైస్, థ్యాంక్ యూ. నేను కావాలని నా ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటున్నా, బట్ వెరీ స్వీట్. ఐ డోంట్ నో ఎంత వినబడిందో, కొంచెం లోపల చదువుకున్నాను. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే కదా. థ్యాంక్ యూ. మై ఫాదర్ వాజ్ చాలా దివ్యాంగులకి సేవ చేశారు. లైక్ ఆల్మోస్ట్ ఒక 1000 మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇప్పించారు. అంటే తన చిన్న ఎన్జిఓ రన్ చేసేవారు తన Okay. ఓన్గా, వితౌట్ ఎనీ. అంటే యూజువల్గా ఎట్లా ఉంటాయంటే ఎన్జిఓలో అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మనం ఒక ఎన్జిఓకి డొనేట్ చేసామనుకో, ఒక 60% అడ్మినిస్ట్రేషన్కే పోతుంది. ఓన్లీ 40% గోస్ టు ద యాక్చువల్ People, ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో. సో ఇట్లా కాకుండా సింపుల్గా ఓన్లీ లైక్ ఏమంటారు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులేమి పెద్దగా లేకుండా తెలిసిన వాళ్ళ అంటే నుంచి హెల్ప్, అంటే మ్యాక్సిమం తనే సార్ 90%. ఒక చిన్న అకౌంటింగ్కి తన ఏమంటారు పార్క్లో వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అకౌంట్స్ రాసేవాళ్ళు. సో తను ఒక 7 years చేశారనమాట అది. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. నేను కూడా అందులో కొంచెం ఇన్వాల్వ్ అయ్యేవాడిని తన చేస్తున్నప్పుడు. నాకు ఇంట్రెస్ట్ ఉండేది టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ తన పాస్ అయిపోయాక అది ఇట్ నీడ్స్ అ వెరీ ఏమంటారు ఇలాంటి వర్క్ చేసేటప్పుడు లాస్ట్ థింగ్ ఈజ్ మనీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద పేషెంట్,
వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి ఇప్పుడు లిమ్స్లో కూడా నీకు కొంతమంది కాళ్ళు ఇక్కడ వరకు పోయి ఉంటాయి, కొంతమంది ఇక్కడ వరకు పోయి ఉంటాయి. అవును. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని అసెస్ చేయడం, ఓకే. వాళ్ళకి ఎలాంటిది అంటే రకరకాలు ఉంటాయి. మళ్ళీ జైపూర్ అని ఇదని అబ్దుల్ కలాం గారిది ఒకళ్ళు కనిపెట్టారు, అబ్దుల్ కలాం గారు ఒకటి. సో అట్లా రకరకాలు ఉంటాయి. అది అసెస్ చేయడం ఇదంతా ఒక స్కిల్ సెట్ విచ్ తన వర్క్ ఎక్స్పీరియన్స్లో గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే. సో అదంతా అంతా లైక్ మెడికల్లీ అసెస్ చేసి అదే తనకి ఒక మనిషి వస్తే తనకి ఎంత ఏది కావాలో, అండ్ పిల్లల విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు, అవును. ఆ కేస్ని కూడా అడ్రస్ చేయడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్లో కాలు ఒక లెంగ్త్లో ఉంటుంది, 5th క్లాస్లో ఒక లెంగ్త్ ఉంటుంది. సో అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఏది తీసుకోవాలో అవన్నీ. సో అభయాన్ని ఉండేదన్నమాట మాది. సో ఆ ఎన్జిఓ నడిపించాలంటే యూ నీడ్ ఆల్ దిస్, ఇంత డొమైన్ నాలెడ్జ్ కావాలి టు అసెస్. అది మాకు ఎవరికి లేదు. సో అందుకనే వీ డిస్కంటిన్యూడ్. బట్ సమ్ డే డెఫినెట్లీ ఐ వాంట్ టు గెట్ అసోసియేటెడ్ విత్ ఇట్ అగైన్, విత్ టేకింగ్ ద ఏబుల్ పీపుల్. కొంచెం లైక్ అది తెలిసిన వాళ్ళు తీసుకొని మళ్ళీ ఏదో ఒక రోజు రెజ్యూమ్ చేయాలని. అండ్ మొన్న ఏమైంది, ఒక మ్యారథాన్ ఉండింది. సో మ్యారథాన్ ఫర్ ద డిజేబుల్డ్ ఆర్ ఫర్ ఎవ్రీ వన్. బేసికలీ ఇట్స్ కాల్డ్ ఇంక్లూసివిటీ, వేర్ ఎవ్రీ వన్ ఈస్ ట్రీటెడ్ ఈక్వలీ. సో అందులో వీల్ చైర్లో ఉన్న వాళ్ళు, లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఏమంటారు, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎబిలిటీస్ వర్ దేర్. సో ఆ రన్కి నన్ను ఫ్లాగ్ ఆఫ్ చేయించడానికి పిలిచారు. చాలా మంచిగా అనిపించింది. నైస్ నైస్. సో లైక్ అంటే ఆల్మోస్ట్ ఒక 8 years అయిపోయింది ఆ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి. ఐ ఫెల్ట్ బ్యాక్ ఇన్ దట్ వరల్డ్ అగైన్, లైక్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ అండ్ డూయింగ్ సంథింగ్. ఇప్పుడు ఆ లెటర్లో అన్నట్టు ఇప్పుడున్న కెపాసిటీలో నేను ఏం చేయగలను అని ఐఎమ్ స్టిల్ థింకింగ్. ఆ డైరెక్షన్లో డెఫినెట్లీ వెళ్తా. ఇప్పుడు కాకపోయినా సమ్ డే ఇన్ ద ఫ్యూచర్ ద కాజ్ ఐ విల్ ఫైట్ ఫర్ ఆర్ ఐ విల్ సపోర్ట్ ఇస్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. లెటర్ ఇచ్చే ముందు చాలా డబల్ థాట్స్, అంటే ఒక చిన్న ఇదనమాట. ఒక మంచి విషయాన్ని తనకి బాగా నచ్చిన పర్సన్ చెప్పినట్టు చెప్తే హీ విల్ గెట్ ఇట్ డెఫినెట్లీ అనుకున్నాం. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ ద స్వీట్ థాట్. సో నాన్నగారు చాలా సర్వీస్ చేశారు డిజేబుల్డ్ పీపుల్కి. సో ఆయనకి ఆ థాట్ ఎలా వచ్చింది ఫస్ట్? సో ఆయన డే ఇన్ డే అవుట్ లైక్ తన వికలాంగుల కార్పొరేషన్లో వర్క్ చేసేవారు. ఓకే. ఆంధ్రప్రదేశ్ అప్పుడు అంత యునైటెడ్ స్టేట్ కదా, అప్పుడు వికలాంగుల ఏపీబీసీసీ అని ఉండేది, ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ అని. ఓకే. సో అక్కడ తన సర్వీస్ అంతా, సో గవర్నమెంట్ బేసికల్లీ గివ్స్ these limbs to the handicapped people, hearing aid, అంటే రైట్ ఫ్రమ్ హియరింగ్ ఎయిడ్స్ లైక్ టాప్ టు బాటమ్, వాట్ ఎవర్ దే ఆర్ ల్యాకింగ్, ఓకే, దాన్ని ఆర్టిఫిషియల్. సో తన సర్వీస్ అంతా ఆల్మోస్ట్ ఒక 30 years ఆ ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ అంటానండి, ఆ ఫీల్డ్లో ఉన్నారు. ఆ నాలెడ్జ్ అంతా హీ డిడ్ంట్ వాంట్ టు వేస్ట్. అండ్ రిటైర్ అయిపోయిన వెంటనే ఇది స్టార్టెడ్ సర్వింగ్ అనమాట. సో అట్లా అండ్ ఆల్సో తన గోరా ఫ్యామిలీ అని ఉంటుంది విజయవాడలో, వాళ్ళు కూడా చాలా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. సో తన ట్రైనింగ్ అక్కడ అయింది. ఓకే. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలంటే, సంకల్ప్ గోరా ఉన్నాడు కదా, అవును, మన సంగీతం డైరెక్టర్, చూస్తుంటాను ట్విట్టర్లో దాన్ని. సో వాళ్ళ ఫ్యామిలీ. సో మై Okay, okay. డాడ్ యూస్ టు వర్క్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ ఎన్జిఓ అచ్చా, బిఫోర్ కమింగ్ ఇన్ టు ద గవర్నమెంట్ థింగ్. వాళ్ళది కూడా ఈ డిజేబుల్డ్. డిజేబుల్డ్ కాదు, బట్ జనరల్ గా సోషల్ లైక్ ఓకే, ఓకే. సో వాళ్ళు దే యూస్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ ఎన్జిఓ. వాళ్ళంతా ఎట్లా అంటే లైక్ పువర్ పీపుల్కి ఇచ్చేయడం కొంచెం వేరే దీంట్లో ఉండింది. Okay. బట్ ఈ సేవా భావం, ఇది ఈ ఇంట్రెస్ట్ అనేది అక్కడ తనకి స్టార్ట్ అయ్యి హీ టుక్ ఇట్ వే లాంగ్ అండ్ దిస్ థింగ్. అండ్ తన లైక్ గవర్నమెంట్లో చేసిన, అంటే యూజువల్గా అంటే బేసికలీ ఆల్ ఐ వాంట్ టు సే, తను చాలా సిన్సియర్గా వర్క్ చేశారు. ఒక కొన్ని అడ్వాంటేజెస్ ఆర్ వాట్ అడ్వాంటేజెస్ అని కాదు కానీ ఏమంటారు, కొన్ని మిస్యూజ్ చేసేవి ఉంటాయి గవర్నమెంట్. అవునవును. సో హీట్ నెవర్ డిడ్ దట్. చాలా సిన్సియర్గా చేసి, అందుకనే మేము వి గ్రో అప్ ఇన్ ఎ వెరీ లైక్ చాలా లిమిటెడ్ మిడిల్ క్లాస్ ఎన్వైరన్మెంట్లో పెరిగాం మేమంతా. అండ్ ఆ వాల్యూస్ కూడా మేము, అందుకనే ఆల్ దీస్ లాయల్టీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ నాకు కొంచెం లైఫ్లో దర్ ఇంపార్టెంట్ మీ. సో ఇవన్నీ కొంచెం అక్కడి నుంచి వచ్చిన వాల్యూస్ అన్నమాట.
లైక్ మీరు ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసి ఆ! వచ్చారు. యాహ్! అండ్ అబ్రాడ్ గూడా యాహ్! యాహ్! ఆ! వెళ్ళి తిరిగారు. మీకు తెలుసు హౌ థింగ్స్ వర్క్ అని. యాహ్! 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 సో, ఒక యాక్టర్‌లా కాకుండా ఒక సిటిజన్‌గా హ్మ్. హౌ థింగ్స్ షుడ్ వర్క్ ఇన్ తెలుగు స్టేట్స్ ఆర్ ఇన్ ఇండియా ఫర్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్. లైక్ ఇంకా ఏం చేయాలి వాళ్ళకి మనం? యాహ్! సో, బేసికలీ సో, మనకి చాలా సింపుల్ అనిపించొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌ఫాక్ట్ రూల్స్ ఉన్నాయి. హ్మ్. బట్ ఫాలో అవ్వరు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ర్యామ్స్ ఉండాలి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో. ఆ ర్యామ్స్ సరిగ్గా పనిచేయవు. అవునవును. వాళ్ళు ఎక్కడం అనేది పెద్ద గగనం వాళ్ళకి పాపం. మనం అంటే అసలు మనకు తెలియనే తెలీదు. అంటే మనం బికాజ్ మనకు అన్నీ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయి కాబట్టి వి డోంట్ ఈవెన్ నో దిస్ క్యాన్ బి ఎ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్. ఒక సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వీల్ చైర్‌లో ఒకతనున్నాడు. ఇట్లా ఒట్టి మెట్లున్నాయనుకో ఒక మెడికల్ షాప్‌కి హ్మ్. హాస్పిటల్ కొన్ని మెట్లున్నాయి. ఇట్లే లైక్ ఇండిపెండెంట్‌గా ఉన్నాడనుకో. హౌ డస్ హి ఈవెన్ గెట్ ఇంటు దట్? అవును. సో, అట్లా చాలా ఇప్పుడు లైక్ రైల్వే స్టేషన్స్‌లో, బస్ స్టాప్స్‌లో, బస్ స్టేషన్స్‌లో ఇవన్నీ ఆర్ వెరీ, వెరీ మచ్ రిక్వైర్డ్. ఇదొక చాలా లైక్ పెద్ద సబ్జెక్ట్ తెలుసా? బట్ వెరీ, వెరీ ఇగ్నోర్డ్ సబ్జెక్ట్ బికాస్ దే ఆర్ మైనారిటీ. అవును. వి డోంట్ పే వి డోంట్ పే అటెన్షన్ టు దట్. వాళ్ళ నుంచి మనకి వచ్చేది తక్కువైనప్పుడు వాళ్ళకేం స్పెండ్ చేయాలని ఒక మెంటాలిటీలో నడుస్తా ఉంటది. ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ చిన్న కైండ్‌నెస్, చిన్న ఎంపథీ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ సమ్ సింపుల్ థింగ్స్ లైక్ మోస్ట్ సింప్లెస్ట్ థింగ్స్ కొన్ని వాళ్ళు చేయలేకపోతున్నారు విచ్ వీ డూ. సో, అలాంటి వాటికి ఇన్‌ఫాక్ట్ దేర్ ఆర్ రూల్స్, అంటే రూల్స్ కూడా కాదు. దేర్ ఇస్ ఎ ప్రొవిజన్స్ రిటన్ థియరిటికల్లీ జస్ట్ దట్ ఇప్పుడు దీనికి ఇవి పెట్టడం అవసరమా? ఇది రూల్ ఫాలో చేయడం అవసరమా? అన్న ఒక చిన్న కొంతమందికి అవి ఉన్నాయని గూడా తెలీదు. మన నార్మల్‌గా ఉండే వాళ్ళకి. యాహ్! వాళ్ళకి సో కాల్డ్ ఇవి రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వాలి అని గూడా చాలా యాహ్! మందికి సో, తెలియట్లేదు. లెట్స్ సే ఇప్పుడు ఆహ్, బ్రెయిలీ ఉంటుంది. అవును. లైక్ ఎవ్రీ లైక్ ప్రాబ్లమ్‌కి దేర్ ఇస్ సొల్యూషన్. చాలా మంది మేధావులు కేమ్ అప్ విత్ సొల్యూషన్స్. యెస్. ఇట్స్ జస్ట్ దట్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి దీస్ ఆర్గనైజేషన్స్ గానీ, ఏదైనా గానీ డబ్బులు బెటర్ ఆర్ ధ్యాస బెటర్ అట్లా ఉంటదనమాట. జస్ట్ ఓకేలే ఇట్లే అని. సో, ఐ థింక్ ఈ చిన్న కైండ్‌నెస్ కన్సిడరేషన్ ఉంటే ఆల్ దీస్ స్మాల్ స్మాల్ థింగ్స్ క్యాన్ బి పెద్ద అది అక్కర్లే. ఇట్స్ జస్ట్ దట్ ఒక చిన్న అసిస్టెంట్, ఒక చిన్న ఏంటంటే వాకింగ్ పట్టుకోవడానికి హెల్పింగ్ ఇది. ఈవెన్ ఇవి సీనియర్ సిటిజన్స్ ఆర్ ఆల్సో లైక్ ఏమంటారు ఒక ఆల్మోస్ట్ కొంచెం హ్యాండిక్యాప్డ్ కేటగిరీలోనే వస్తారు. వాళ్ళకి పట్టుకొని వెళ్ళడానికి అట్లాంటివి యూనో హ్మ్. కాస్త యాక్సెసిబుల్ ఎలివేటర్స్ గానీ ఏదైనా కొన్ని కొన్ని చోట్ల ఇట్లా పని చేయట్లేనే ఆపేస్తారు. లైక్ దే డోంట్ ఈవెన్ రిపేర్ దట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ముసలాయన ఉంటాడు. ఇవి ఉంటాయి చూడండి లైక్ క్రాస్ ఓవర్ దీనికి లిఫ్ట్స్ ఉంటాయి వాటికి పైకెళ్ళి చేయడానికి. అవునవును. వాళ్ళు స్టెప్స్ తీసుకోలేరు. అవును. ఒకసారి ఆ లిఫ్ట్ పాడైతే దాన్ని బాగా చేయించడానికి పట్టించుకోరు ఎవరు. టేక్ ఫర్ ఎవర్. సో, ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ కొంచెం ప్లేస్ ఆఫ్ ఎంపథీ అండ్ కైండ్‌నెస్. అవి సాల్వ్ చేస్తే యాక్సెసిబిలిటీ అంటారు వీటన్నిటిని. అండ్ ఐటీలో కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక కలర్ బ్లైండ్ వాళ్ళకి కూడా యూ కెన్ మేక్ యువర్ వెబ్‌సైట్స్ యాక్సెసిబుల్. ఓకే. సో, ఇన్‌ఫాక్ట్ దేర్ ఆర్ మెనీ గైడ్‌లైన్స్ టు డూ హౌ టు డూ దట్. బట్ యూజువల్‌గా ఏం చేస్తాం సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్‌లో దే డోంట్ ఎక్కడైనా సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్‌లో టైమ్ ఈజ్ మనీ. లైక్ అండ్ ఎఫర్ట్ ఈజ్ మనీ అంటారు. అవును. వాటెవర్ ఇన్ అవర్స్ ఇస్తే ఇది. సో, దీనికి కావాల్సిన యాక్సెసిబిలిటీకి కావాల్సిన అవర్స్ యాడ్ చేయరు ఎప్పుడు. ఐటీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతది. సో, ఒక ప్రాజెక్ట్ ఒక 60 డేస్ ఆర్ బేసికల్ అవర్స్‌లో చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో, యాక్సెసిబిలిటీకి డిజైన్ చేయాల్సిన టైం కూడా పడతది యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ బటన్స్‌ని ఇలా డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు సబ్మిట్ బటన్ ఉంది. అవును. సో, ఇట్ హాస్ టు బి డిజైన్ ఇన్ ఎ వే వేర్ ఏమంటారు వేర్ కలర్ బ్లైండ్ పర్సన్ గానీ, ఒక విజిబుల్ ఇప్పుడు ముసలోళ్ళకి అంత క్లియర్‌గా కనిపించదు. హ్మ్. సో, వాళ్ళకి కొంచెం పెద్ద బటన్స్ కావాలి. అవును. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎస్‌బీఐ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్ ఇదే ఉందనుకో. హ్మ్. వాళ్ళకి ఇదేటట్టు డిజైన్ చేయాలవి. చిన్నగా పెట్టామనుకో వాళ్ళకి కనబడవు. అవును. ఒక బటన్ కాకుండా ఇంకోటి నొక్కేస్తారు. ఇదంతా యాక్సెసిబిలిటీ కమ్స్ అండర్ యాక్సెసిబిలిటీ. సో, అండ్ దేర్ ఆర్ సో మెనీ లైక్ టూల్స్ ఆల్సో విచ్ నీవు ఒక వెబ్‌సైట్ సబ్మిట్ చేస్తే వాడికి ప్లగిన్స్ ఉంటాయన్నమాట. సారీ టూ టెక్నికల్ వెళ్తున్నా. బట్ ద టాపిక్ అడిగి చెప్తున్నా. సో, అవన్నీ అనలైజ్ చేసి చెప్తాను నీ పర్సెంటేజ్ ఎంత అని. అచ్చా! ఇప్పుడు మన అది జీహెచ్ఎంసీ రెస్టారెంట్స్‌కెళ్ళి పర్సెంటేజ్ అవునవునవును. ఇది పెట్టుకుంటుంది. అట్లనే ఒక వెబ్‌సైట్ కానీ ఏదైనా యాప్ కానీ దేర్ ఆర్ టూల్స్ విచ్ టెల్ యాక్సెసిబిలిటీ ఎంత బాగుంది అనేది. సో, ఇవన్నీ చిన్న చిన్నవి అనిపించచ్చు మనకి. బట్ ఓవరాల్‌గా
ఇట్ హెల్ప్స్ ఆల్ దీస్ పీపుల్ విత్ ఎంతో కొంత యూనో ఈ చిన్న కేర్ తీసుకుంటే వరల్డ్ విల్ బికమ్ అ బెటర్ ప్లేస్. ఓకే. అట్‌లీస్ట్ ఇది చూసి కొంతమందైనా కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. Yeah. అండ్ రేపెప్పుడైనా మీరు ఓకే అన్ని థింగ్స్ గుడ్ అనుకోని ఏదైనా ఆర్గనైజేషన్ ఆర్ Yeah. ఎనీథింగ్ ఫర్ ఎనీ పీపుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఆర్ సమ్ పూర్ పీపుల్ ఏదైనా మీరు చేయాలి అనుకుంటే మూవీస్ ఫర్ యూ నుంచి ఫండింగ్ కానివ్వండి, లైక్ సో అండ్ సో ఆర్గనైజేషన్ ఉంది అని ప్రమోట్ చేయడం కానివ్వండి, మేము Thank you. ఖచ్చితంగా మా సైడ్ నుంచి అయితే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. Sure, sure. దట్స్ వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్ యూ. Sure, sure. Thank you. That's sweet and kind. Yeah. దిస్ విల్ బి ద ఫైనల్ యాక్ట్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్. మీకు గుర్తుంటే త్రివిక్రమ్ గారు ఒక ఈవెంట్లో అంటారు, మందు తాగడం కన్నా, సిగరెట్ కాల్చడం కన్నా, అమ్మాయిల్ని ఏడిపించే వాళ్ళ వెనకాల తిరగడం కన్నా ఈ సినిమా అనే వ్యసనం వ్యసనం. చాలా గొప్పది అని. అవును. సో ఒక యాక్టర్గా, ఒక కంటెంట్ క్రియేటర్గా ఆర్ ఎల్స్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా కూడా ఎంత కాదనుకున్నా సినిమా మనల్ని కొంచెం మోటివేట్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది, ఆర్ ఏదో ఒక మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది సినిమా. ఇప్పుడు మీ ముందు ఒక బౌల్ ఉంది. Yeah. సో మీరు ఒక 3 చిట్స్ పిక్ చేసుకోండి, నేను ఒక 3 పిక్ చేసుకుంటాను. అందులో ఒక వర్డ్ ఉంటుంది. దానికి సంబంధించింది మీరు ఏదైనా సినిమాలో చూసి నేర్చుకున్నారా, ఆర్ చూసి ఇన్స్పైర్ అయ్యారా, మోటివేట్ అయ్యారా, సమ్వాట్ అలాంటిది. ఓకే. ఆ సీన్ గురించి కానీ, ఆ సినిమా గురించి కానీ మీరు మాట్లాడండి, నాకు వచ్చినవి నేను మాట్లాడతాను. డన్ డన్ సరే. అదేనా ఓపెన్ చేసేయచ్చు ఫస్ట్. ఇది టాపిక్ కదా, ఇందులో ఉన్నది టాపిక్ నా సినిమానా? టాపికే కదా. ఓకే. నాకు అంటే నిజం అని వచ్చింది అందుకనే. బట్ సినిమా కాదు. యా బట్ నిజంగానే నిజం నాకు చాలా ఇష్టం, టు బి ఆనెస్ట్. దాని బాక్స్ ఆఫీస్ పక్కన పెడితే ఐ రియల్లీ లవ్డ్ ద, ఎందుకంటే సినిమాలో వి షో లైక్ మహేష్ బాబు గారు యాజ్ అ నార్మల్ పర్సన్, యాజ్ వన్ ఆఫ్ ద ఇది సింపుల్ ఇంట్లో సింపుల్. తర్వాత ఆ మూమెంట్స్, ఆ సిచ్యువేషన్స్ వల్ల తను ఎంత పీక్స్కి వెళ్ళిపోతాడో అనేది, అండ్ అండ్ వెరీ హార్ష్ సిస్టమ్ చూపిస్తారు, విచ్ ఇస్ అవును. వెరీ ట్రూ. అండ్ అండ్ జనరల్గా కూడా కేసెస్లో ఎట్లా హౌ ద ఏమంటారు ఆ ట్రూత్ని దాన్ని ఎట్లా హైడ్ చేసేసి అడ్వాంటేజ్ కోసం, ఒక్కోసారి నెగ్లిజెన్స్ వల్ల కూడా అవ్వచ్చు, ఒక్కోసారి ఇది కూడా ఒక మూవీ ఉంటుంది బ్రో, అది హిందీలో కూడా మర్చిపోయాను నేను. ఇర్ఫాన్ ఖాన్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు, అది రియల్ లైఫ్ ఇది. అది మేఘ్నా గుల్జార్ తీసింది. నువ్వు చాలా కొత్త చెప్తున్నాను. ఒక లైక్ 7 years కొంకనా సేన్. అదే బేసికలీ వాళ్ళ ఇంట్లో పని చేసే నేపాలి ఆయన చంపేసాడా లేకపోతే ఎవరు చంపేశారు, అదే ఆరుషి కేసు పైన తల్వార్ కూడా ఉంటుంది అందులో. లైక్ నిజాన్ని ఒక్కోసారి నెగ్లిజెన్స్తో కవర్ అయిపోతుంది, ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ప్రూఫ్ని బై మిస్టేక్ తీస్తారు. దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఫర్ సాల్వింగ్ ఎవ్రీథింగ్. సో యా, నిజం అంటే యాక్చువల్లీ లిటరల్లీ నిజమే గుర్తొచ్చింది నాకు. ఓకే, నువ్వు చెప్పు. నాకు మళ్ళీ లాస్ట్ టైం వచ్చింది. లాస్ట్ టైమా ఎవరితో ఆడా? ఓ ఆయన ఆడారా? నైస్. పెర్సివరెన్స్, పట్టుదల. నరసింహ అని చెప్తావా? సారీ, నరసింహన. పట్టుదల బ్రో. ఓకే, ఎక్కువ ఆ రజనీకాంత్ ఏంటి? ఓహో చెప్పేసాను ఆల్రెడీ. 12th ఫెయిల్. నైస్ క్రేజీ మూవీ. రీసెట్ అది జనరల్ గా మన మరి తీసేయండి. స్వార్థం దిస్ వన్ బ్రో. మన శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ క్రేజీ అసలు. లైక్ వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్. ఆమె డబ్బుల కోసం. అవునా? అది ఎగ్జాక్ట్లీ స్వార్థం చెప్పాను, బట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ స్వార్థం ఉంటుంది. అది ఆ మొగుడిని అమ్మేసి దెన్ లాస్ట్ లో మళ్ళీ రియలైజ్ అయ్యి చిలకాయ తోడు లేక శ్రీకృష్ణారెడ్డి ఫర్గివ్నెస్. ఇది సినిమా కంటే ఏదో గేమ్ షోకో డ్యాన్స్ షోకో త్రివిక్రమ్ గారు వెళ్తారు. వెళ్ళి
ఒక మనిషిని ఎక్కువ ప్రేమిస్తున్నావంటే, వాళ్ళు ఏ తప్పు చేసినా హ్మ్. నువ్వు వాళ్ళని ఫర్‌గివ్ చేయగలిగే కెపాసిటీ ఉంటేనే హ్మ్. నువ్వు నిజంగా వాళ్ళని లవ్ చేస్తున్నట్టు. యాహ్! అది ఏ తప్పైనా అవ్వనివ్వండి. సో, అది నాకు కొంచెం నైస్. గుర్తొచ్చింది ఫర్‌గివ్‌నెస్ అని చూడగానే. భయం. భయం అంటే, అంటే లిటరల్లీ అంటే లిటరల్ భయం చెప్తున్నా నేను. 'ఆర్‌జీవీస్ ఫిలిమ్స్' ఇన్ ఫస్ట్ మీరేమి చూడకుండా డైరెక్ట్ మీరు హారర్ 'రాత్రి' అనే సినిమాతో అవును. ఇంట్రొడ్యూస్ అయ్యారనుకో, అసలు వేరే లెవెల్ అది యాక్చువల్లీ. అంటే ఆ టైంకి ఆ స్కేర్స్ వాస్ 'రాత్రి' ఇది ట్రయాలజీ అనుకో లైక్ 'రాత్రి' ఫర్ మీ ఇట్స్ లైక్ క్రేజీ హారర్ ఇచ్చింది. అయినా 'రాత్రి', 'దెయ్యం', 'భూత్' ఒకటుంటుంది. భయం అంటే నాకు లైక్ దెయ్యాల భయం. నాకు భయం అంటే నార్మల్‌గా ఫస్ట్ 'గృహం' సినిమా గుర్తొస్తది. సిద్ధార్థ్‌ది. నువ్వు అన్ని తమిళ్ డబ్బే చెప్తున్నావు. అది తెలుగు. అది నాకు క్రేజీ ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌లో ఫస్ట్ డే. నేను యాక్చువల్లీ ఒక ఏజ్ వరకు భయపడ్డా బ్రో. తర్వాత లైఫ్ ఈజ్ మోర్ ఇప్పుడు భయం విచ్చలైతున్నా నేను. చిన్నప్పుడు చాలా భయపడేవాడిని. భయం అంటే భయం అసలు. తర్వాత అడల్టింగ్ స్టార్ట్ అయినప్పుడు దెయ్యం ఈజ్ ద స్వీటెస్ట్ దెయ్యం. బ్రో ఇప్పుడు దెయ్యం వస్తే లైఫ్ త్రో చేసేవి ఆర్ మోర్. ఇప్పుడు దెయ్యం వస్తే నాకున్న స్ట్రెస్‌కి ఇదేం ఎక్కువ కాదులే హగ్ చేసుకుందా అంటాడు. నీకేమైనా ప్రాబ్లం ఉందా? టెల్ మీ. ఎనీథింగ్ యూ లెర్న్ ఫ్రమ్ సినిమా. నాట్ ఎనీథింగ్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ బ్రో. నేను ఇక్కడ ఈ పొజిషన్‌లో మీలాగే ఐటీ జాబ్ చేయాలి. బట్ అది వద్దనుకున్నాను. ఇది స్టార్ట్ చేసింది బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో. ఓహ్! మూవీస్ ఫర్ యూ స్టార్ట్ చేసింది ఓహ్! లాక్‌డౌన్‌లో. అయిపోయేసరికి అటు జాబా, ఇటు ఓహ్! అయితే నువ్వు సినిమాలు తప్పించి ఏమీ చూడలేదు. నో. హ్మ్. జాబా ఇదా అంటే అటు జాబ్‌కెళ్తేనేమో దీనికి టైం అవ్వదు. పాసిబిలిటీ ఉండదు. మీకు తెలుసు కదా! మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. సో, అలా అని చెప్పి 1, 2 ఆపర్చునిటీస్ వచ్చినా ఐటీలో వదిలేసుకున్నాను. ఇంకా సినిమానే ఎవ్రీథింగ్. బట్ ఎనీ లాంగ్ టర్మ్ గోల్ ఉందా? నన్ను అడుగుతున్నా. ఫైనల్ గోల్ ఏముంటది? సినిమా తీయాలి. తీయాలా? యాక్ట్ చేయాలా? యాక్టింగ్ కాదులేండి. తీయాలి. రైట్ ఆర్ డైరెక్ట్. రైట్/డైరెక్ట్. హ్మ్. ఓకే. అదే ప్లాన్ చేస్తున్నాం. ఇఫ్ థింగ్స్ ఎవ్రీథింగ్ గో రైట్ ఇన్ ద నెక్స్ట్ 2, 3 ఇయర్స్. క్లారిటీ ఉంటాయి. నాకు క్లారిటీ లేకుండా నేను లైక్ ఐ వాస్ డూయింగ్ సో మెనీ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. ఐ వాస్ డూయింగ్ సో మెనీ థింగ్స్ లైక్ ఫిలిం క్రిటిక్, ఇట్లానే ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాను కొంతమందివి. సో వాస్ రైటింగ్, ఐ వాస్ డైరెక్టింగ్, దిస్ దాట్ అన్ని ఒక 5 థింగ్స్ చేశాను సినిమాకి సంబంధించిన. ఓకే రాగ్ గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫర్ గివింగ్ అస్ టైమ్ ఫర్ ఎ పాడ్‌కాస్ట్. లేదు బట్ నో థ్యాంక్ యూ ఆల్సో బికాజ్ డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్లో చేసినవన్నీ వేరే పాడ్కాస్ట్లో ఇంకా లైక్ ఇప్పటివరకు చేయలేదు మోస్ట్ ఆఫ్ ఇట్. సో ఐమ్ గ్లాడ్ యూ కేమ్ అప్ విత్ సంథింగ్ ఇన్నోవేటివ్ అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్. అరే మళ్ళీ అదే పాడ్కాస్ట్ అంటే లైక్ లెట్స్ సే వి నో మేము పాడ్కాస్ట్ అని నొక్కితే మళ్ళీ రిపిటేటివ్గా అనిపించకుండా ఇట్స్ మీరు అడిగారని కాదు, నార్మల్‌గా మేము ఎవరినైనా చేయాలి అంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే వాళ్ళ ఎన్ని ఉంటే అన్ని పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ ఆర్ ఆర్టికల్ వెబ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా! అవన్నీ వెళ్తాం. వెళ్ళి అతను చెప్పే ఆన్సర్ అట్‌లీస్ట్ డిఫరెంట్‌గా తనకి కొత్తగా ఉండాలి కదా! ఆన్సర్ చెప్పడానికి. సో, అలా అడగడానికి లేకపోతే ఫేస్లో తెలిసిపోతాయి కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు సేమ్ క్వెషన్ సేమ్ ఆన్సర్, సేమ్ క్వెషన్ సేమ్ ఆన్సర్ అంటే. ఇట్స్ నైస్. అంటే చాలా చాలా సెన్సిబుల్ ఉండే. అండ్ మీ నెక్స్ట్ అప్కమింగ్ 'అనుమాన పక్షి' అండ్ యా 'గరుడ లక్ష్మి' రిలీజ్ అవుతున్నాయి కదా! అవును. సో, మూవీస్ ఫర్ యూ తరపున ఆడియన్స్‌కి ఏదైనా ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎక్స్క్లూజివ్ ఏం లేదు. ఎవ్రీథింగ్ సర్ప్రైజ్ లాగా ఏమీ లేవు లైక్ సినిమాలో దట్. బట్ 'అనుమాన పక్షి' ఈస్ గోయింగ్ టు బి రియలీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ బికాజ్ అందులో ఎప్పుడు యూజువల్గా జానర్ షిఫ్ట్ అవుతుంది మనకి. వి స్టిక్ టు ఎ జానర్ అండ్ స్టే త్రూ అవుట్. ఇక్కడ ఏంటంటే సినిమా కామెడీ నుంచి స్టార్ట్ అయ్యి మిస్టరీలోకి వెళ్తుంది విచ్ ఇస్ కొంచెం వెరీ అన్యూజువల్. సో ఈ సినిమాలో కూడా కామెడీ ఏదైతే లైక్ చెప్తున్నానో ఇట్స్ నాట్ కామెడీ దట్ యూ హావ్ సీన్ ఎర్లియర్. ఓకే. ఇప్పుడు డీజే టిల్లు అవును.
కొత్త హనుమాన క్యారెక్టర్. పక్షి ఈజ్ మేడ్ బై విమల్ కృష్ణ హూ మేడ్ అవును. డీజే టిల్లు. సో డీజే టిల్లులో ఏదైతే కామెడీ చూసి మనం అరే ఇలా కూడా కామెడీ ఉంటుందా అంటే బేసికలీ డీజే టిల్లు ఇస్ లైక్ వాడి ప్రాబ్లమ్స్ బయట చెప్పేసుకో, వాడి ఫీలింగ్స్ బయట అవును. చెప్పేస్తాడు యూజువల్గా. దట్ ఈస్ అ వెరీ ఫ్రెష్ టేక్ ఆన్ కామెడీ. ఎప్పుడు అలా చూడలేదు మనం. అది ఎందుకు ఎంజాయ్ చేసామంటే ఆ బయటకున్న ప్రాబ్లమ్స్ తన బయటకి చెప్తాడు అవును. డీజే టిల్లు. సో దట్ వాజ్ అ వెరీ ఫ్రెష్ టేక్ ఆన్ కామెడీ. ఇక్కడ కూడా ఈ అనుమానాలతో అనేది ఇప్పటివరకు రాలేదు ఏ సినిమాలో. అనుమానాలతో కామెడీ ఒక ఒక హీరో విత్ అనుమానాలు దాంతో వచ్చే కామెడీని ఎప్పుడూ మనం చూడలేదు. అంటే ఒక మీమ్స్ తీసుకొని ఇచ్చేయడం, ఒక హీరో ఫ్రెండ్ పైన పంచలేయడం, ఇది అవునవును. అది అన్ని రకాలు చూసాం. ఈ సినిమాలో యు ఆర్ గోయింగ్ టు అగైన్ విట్నెస్ అ వెరీ ఫ్రెష్ టేక్ ఆన్ కామెడీ విత్ అనుమానాలు యాజ్ అ బ్యాక్గ్రౌండ్. అండ్ లైక్ ఐ సెడ్ జానర్ షిఫ్ట్ అవుతుంది. డోంట్ ఎక్స్పెక్ట్ ద మూవీ టు బి అవుట్ అండ్ అవుట్ కామెడీ. నో, దిస్ నాట్ అన్ అవుట్ అండ్ అవుట్ ఇంటర్వెల్ బ్యాంగ్. అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే కాదు ఈ సినిమా. ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ విత్ కామెడీ, థ్రిల్లర్లోకి వెళ్తే థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళి ఇంకేదో జానర్లోకి ఎండ్ అవుతుంది. అది మీరు టీజర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో యా, ఇట్స్ అ మల్టిపుల్ జానర్ విట్స్ అ వెరీ ఫస్ట్ టైం. సో అంటే బేసికలీ విమల్ థాట్ ఏంటంటే ఆడియన్స్కి ఎప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలని. అవును. అది ఎక్కడ సో సినిమాలో జీరో మీమ్ రెఫరెన్సెస్, నైస్. అబ్సల్యూట్లీ జీరో మీమ్ అంతే రెఫరెన్సెస్, ఇందాక జీరో. అండ్ మీరు ఇందులో చూసిన క్యారెక్టర్స్కి బేసికలీ సినిమాకే రెఫరెన్స్ ఉండదు. ఈ సినిమా లాగా ఉందిరా అని అస్సలు చెప్పలేము. సో సినిమాకి రిఫరెన్స్ లేదు, ఈ సినిమా లాగా ఉంది అని మేము ఏది తీసుకొని చెప్పలేము. ఆల్మోస్ట్ ఇలా ఉండొచ్చు, మీకు ఫీల్ ఉండదు అని చెప్పడానికి ఏది లేదు మాకు రిఫరెన్స్. క్యారెక్టర్స్కి ఏది లేదు. బికాజ్ ఇప్పటివరకు మీరు ఒక అనుమానంతో ఉన్న హీరో చూసుండరు. అండ్ అట్లానే వేరే వేరే క్యారెక్టర్స్ కూడా లైక్ అజయ్ గారు ప్లేస్ లైక్ పోలీస్ ఆఫీసర్ ఓకే. హూజ్ అ వానబీ వ్లాగర్ అనమాట. సో యా, లైక్ సో మీరు చెప్పగలని అవుతున్నారు. సో అట్లా అనమాట. ఈజ్ వెరీ ఫ్రెష్. అండ్ రాశి గారు ఈజ్ అ సోల్ విస్పరర్. సమ సోల్స్కి కస్టమర్ కేర్లు అంటాం అనమాట. సో ఆమె ఒక దగ్గర ఒక డివైస్ ఉంటుంది, ఆ డివైస్ విల్ డిటెక్ట్ ఓకే. సోల్స్ ఏమైనా ఉంటాయి, వాటికి కోరికలు ఉన్నాయా, అది దగ్గరలో సోల్స్ ఉంటే ఆ లైట్ వెలుగుతుంది. సో ఎక్స్ట్రీమ్లీ ఫ్రెష్ థాట్స్, వెరీ ఫ్రెష్ టేక్ ఆన్ కామెడీ విత్ బేస్ ఆఫ్ అనుమానాలు. సో యు ఆర్ గోయింగ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ అ వెరీ ఫ్రెష్. మీరు ఎటువంటి రిఫరెన్సెస్ వెళ్ళకండి, డీజే టిల్లు రెఫరెన్స్తో వెళ్ళకండి, ఆర్ ఎనీ కామెడీ ఫిలిం టెంప్లెట్ రెఫరెన్స్ వెళ్ళకండి. యూఆర్ చాలా ఎంటీ మైండ్తో రండి. యూ విల్ బీ ఇన్ ఫర్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. సో వి ఆల్సో సరే దీన్ని ఎట్లా ఎవరన్నా ఏదన్నా అడిగితే ఎట్లా డిస్క్రైబ్ చేయాలి అని వీఆర్ థింకింగ్. సో బేసికలీ చూసుకుంటే ఇట్స్ సైకియాటిక్ కామెడీ. సైకియాటిక్ కామెడీ. సో ఇలానే ప్రమోట్ చేయండి మీరు. యా, సో దేర్ ఇస్ అ సైకలాజికల్ ఆస్పెక్ట్ చాలా ఉంటుంది అన్నమాట. అంటే వీడు నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడా, వీడు అనుమానాలు సో అంటే అనుమానాలు నిజంగా ఉన్నాయా ఆర్ క్రియేట్ చేస్తున్నాడా. సో దెర్ ఇస్ అ సైక్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ కేయాస్. అండ్ ఈ అనుమానాలతో చాలా కేయాస్ క్రియేట్ అవుతుంది, అంత గందరగోళం అయిపోతుంది. సో సైకియాటిక్ అండ్ కామెడీ ఈస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఎనీవే. సో డీజే టిల్లు ఇస్ లైక్ ఆన్ ద ఫేస్ ఉంటుంది మీ కామెడీ. లైక్ ఏగానే నవ్వేస్తారు ఆ సీన్కి. బట్ ఇక్కడ అలా కాదు. ఇట్ ఈస్ మీ బ్రెయిన్కి కూడా కొంచెం బాగానే కాస్త ఏమంటారు, యువర్ బ్రెయిన్ విల్ ఆల్సో ఎంజాయ్ మీ బ్రెయిన్ కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు జరుగుతున్న ప్రొసీడింగ్స్. ఇది నిజం, ఇది కాదా, ఎవరు చేశారు, ఏంటి అనేది ఒక బ్రెయిన్ ట్రాకింగ్ నడుస్తూ ఉంటుంది త్రూ అవుట్ ద ఫిలిం. సో ఇట్స్ వెరీ 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 ఫ్రెష్ ఫిలిం. సో జానర్ కూడా మేము దీనికి అని ఈ జానర్లో పడుతుందని కూడా మేము చెప్పట్లేదు, బికాస్ జానర్ అక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ యువర్ ఎంటీ మైండ్స్ రండి, ఎక్స్ట్రీమ్లీ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దట్స్ వాట్ ఐ కెన్ ప్రామిస్. అది దెన్ యా, గరుడ్ లక్ష్మి ఈజ్ ఆల్సో దేర్. దాని రిలీజ్ దగ్గర టైంలో మళ్ళీ మెల్లగా మాట్లాడుకోవచ్చు. ఇంత పాడ్కాస్ట్ కాకపోయినా ఒక చిన్న డెఫినెట్లీ స్పీక్ మోర్ అబౌట్ ఇట్. సో మీ ఐటీ లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, తర్వాత వచ్చిన సినిమా లైఫ్ కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. కాబట్టి ఆ స్ట్రెస్ అంతా ఆ ప్లాంట్ చూసినప్పుడు కొంచెం పోవడానికి మీకోసం ఒక పీస్ లిల్లీ ప్లాంట్ తీసుకొని వచ్చాము. వావ్,
థ్యాంక్ యూ. ఇండోర్ ప్లాంట్ అది. ఇండోర్ ప్లాంట్ సెట్ వాటర్ లో మెయింటెనెన్స్. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thank you, thank you, thank you. అనుమాన పక్షి థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియలీ ప్లెజర్. కొన్ని క్యారెక్టర్ ట్రైట్స్ అయితే మ్యాచ్ అయ్యాయి సినిమాతో మీతో. Thank you. Yeah, looking forward to the release of the podcast.